మన డిసిప్లిన్ లేకపోతే ఇక బయట నేను బాగున్నాను అనే మాట అది రెండోదవుతుంది. అవునా కదా? అలాగని భయపడుతున్నట్టు యాక్షన్ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన దేవుడు పక్షపాతం లేనివాడు. ఆయన ఎడల ఏమాత్రం కృతజ్ఞత లేని వారి పట్ల కూడా దయ చూపే దేవుడాయన. ఆయన ఏమాత్రం కనీసం మినిమం కృతజ్ఞత చూపని వారి పట్లను, తనను ద్వేషిస్తున్న వారి పట్లను ప్రేమ పంచే దేవుడండి యేసు ప్రభువు అంటే. అలాంటి ఆయన దగ్గర నటించడం మరీ పెద్ద దారుణం అవుతుంది కదా. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మీరందరూ మొబైల్స్ అని ఫ్లైట్ మోడ్లో పెట్టుకోండి. వాక్యాన్ని బైబిల్లో చూసి చదవండి, చూడండి. వీలైన వాళ్ళు రాసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనమ్మా. ఈరోజు మనం అందరం కలిసి ఒక ప్రాముఖ్యమైన సంగతిని ఆలోచిద్దాం. గత కాలంలో మనం జక్కయ్య అనే వ్యక్తి గురించి ఆలోచన చేశాం. జక్కయ్య అనే మహనీయుడు, ఆయన ప్రభువుని అర్థం చేసుకున్నవాడు. ఆయన ప్రభు పట్ల ఎట్లా విధేయత కలిగి ఉన్నాడో, ఆ విశ్వాసాన్ని తనలో వచ్చిన తర్వాత ఎలాగ మారిపోయాడో మనందరికి తెలుసండి. జక్కయ్య అనే వ్యక్తి ఒక కామన్ మ్యాన్ కాదు, ఆయన ఎక్స్ట్రాడినరీ పర్సన్ అండి. అలాంటి వ్యక్తి ప్రభువు పరిచయమైన తర్వాత తన విశ్వాసాన్ని తన జీవితంలో ఎలా మార్చుకున్నాడో మనందరికీ తెలుసండి. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును అనే దానికి ప్రత్యక్షమైన ఉదాహరణ జక్కయ్య గారు. అది పోయిన వారం విన్నాం. ఎంతమంది జ్ఞాపకం ఉందో తెలీదు, జ్ఞాపకం పెట్టుకోండి. అలాగే ఈ వారం కూడా కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మనం అందరం కలిసి ఆలోచన చేద్దామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము. ఏవండి, ఒక 16వ వచనం నేను చదువుతున్నాను. కొత్త నిబంధనలో పేజీ నెంబర్ 151 పేజీ అండి. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అన్నారండి. 15వ వచనంలో, నేనైతే వీటిలో దేనినైనను వినియోగించుకొనలేదు. మీరు నా ఎడల ఇలాగున జరపవలనని ఈ సంగతులు రాయనం లేను. ఎవడైనను నా అతిశయమును నిరర్థకం చేయుట కంటే నాకు మరణమే మేలు అని పదం రాశారండి పౌలు గారు. అతిశయం అంటే ఇది తెలుగు పదం, వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది. ఆశయం కాదండి, ఈ పదం అతిశయం చాలా గ్రామటికల్ వర్డ్ అంటారు దీన్ని. వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది, రాయడానికి చాలా సింపుల్గా ఉంటుంది. కానీ అది తప్పితే నాకు మరణమే అంటున్నాడు పౌలు గారు. పదం చిన్నదే, నాకు అతిశయం ఉంది, నాకంటూ ఒక నియమం ఉంది. ఏమ్మా, ఈ అతిశయాన్ని ప్రభువులో నేను కలిగినాను సుమా, బయటవి కాదు. నేను సువార్త విషయంలో నాకు అతిశయం ఉంది. దేవుడి విషయంలో నాకంటూ ఒక నియమం ఉంది. నాకున్న నియమం అది సంఘానికి క్షేమమే, సమాజానికి క్షేమమే. అలాగని భయంకరమైన నియమం కాదు ఇది. ఈ నియమాన్ని కనుక ఎవరైనా దాన్ని అతిక్రమిస్తే, అది నేను తప్పితే నాకు మరణమే మేలు అన్నాడండి ఆయన. చూసారా, మనమేమో చాలా విషయాల్లో కొన్ని నియమాలకు లోబడి బ్రతకడానికి ఒప్పుకుంటాం. కానీ ఎందుకు ఆ నియమాలను కానీ మన యొక్క ఉద్దేశాలను కానీ చాలా ఈజీగా మర్చిపోతామండి సందర్భాన్ని బట్టి. కొన్ని సందర్భంలో నువ్వు క్రిస్టియన్ అనే సంగతి కూడా మర్చిపోతావు. అది తర్వాత చూసుకుంటానులే అన్నట్టుగా ఫీల్ అయిపోతాం. కానీ పౌలు అలా కారండి. కొంతమంది కారు వాళ్ళు దేనికి రాజీపడిన బ్రతుకులు వాళ్ళే. వాళ్ళు ఏమంటున్నారంటే, నాకు అతిశయం ఉంది, ఎందుకంటే క్రీస్తు సువార్త పట్ల నాకంటూ భారమైన అతిశయం ఉంది. దీనిని కనుక ఎవడైనా నిరర్థకం చేస్తే నాకు మరణమే మేలు అన్నాడు. ఏమ్మా, అర్థమవుతుందా లేదా? నేను చచ్చిపోవలసిన రోజు వస్తే అర్థం చేసుకోండి. ఎందుకు చచ్చిపోతాను అంటే, ఒకవేళ చచ్చిపోవలసిన ఫీలింగ్స్ వస్తే నాకు ఎందుకు చచ్చిపోతానంటే, నా అతిశయాన్ని అనగదొక్కుతున్నారు, నా అతిశయాన్ని నేను మీరాను అని ఫీల్ అవుతున్నాడండి ఆయన. అదే మాటలో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అన్నాడు. ఏమండి, ఆయన ఏమంటున్నారంటే, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల ఏమంటున్నాడు, నాకు శ్రమ అని ఇంకొక మాట రాశారండి. అయ్యో నేను సువార్తను ప్రకటించకపోయిన నాకు శ్రమ, సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అంటున్నారండి ఆయన. ఎందుకయ్యా మీరు పౌలు గారు సువార్తను ప్రకటిస్తున్నారు అంటే, నేను సువార్తను ప్రకటించవలసిన భారము నా పైన ఉంది అన్నారు. ఆయన ఎందుకు వివరణ ఎంచుకుంటున్నాడు, ఎందుకు చెప్తున్నారంటే, చెప్పాను కదా ప్రియ దేవుని పిల్లలారా, అది ఇజ్రాయేలుల కాలమేనా, అది మనకు ముందున్న తరమేనా, మన రాబోతున్న తరమేనా? కాలాలు మారుతాయేమో కానీ మైండ్ సెట్ మాత్రం ఒకటే మనుషులందరిది.
ఆ రోజు, ఈరోజు, భవిష్యత్తులో కూడా మైండ్ సెట్. అందుకే ప్రభు అన్నాడు, మీరు మారు మనసు పొందండి అని. అర్థమవుతుందా? అని ఏమని పౌలు గారి పైన ఆరోపణలు వచ్చాయంటే, మీరు ఇలాంటి పరిస్థితుల్లో సువార్తను ప్రకటించవలసిన అవసరం ఏముంది? సువార్తను ప్రకటించవలసిన బాధ్యత నాది, అది నా అతిశయం అన్నాడు ఆయన. లేదు, ఖచ్చితంగా ఏదో ఉంది. పౌలు యొక్క జీవితకాలాన్ని ప్రదర్శిస్తే అది రాత్రైనా, పగలైనా, పుట్టినరోజైనా, పెళ్లి రోజైనా, ఏదైనానండి, క్రీస్తును మహింపరచడం, క్రీస్తును గురించిన సమాచారాన్ని సమాజానికి అందించడం. నేను తగ్గించబడినా పర్వాలేదు, క్రీస్తు సువార్త గణపరచబడాలి. నాకు అవమానం జరిగినా పర్వాలేదు, ఎందుకంటే ప్రభు వాక్యం ప్రకటించబడాలి. కారణం ఏదైతేనేలేండి, తర్వాత కారణం. ఈ కారణం కదండి, కారణం ఏదైనా పర్వాలేదు, క్రీస్తును గురించిన సువార్తను ప్రకటించాలి అనే తన అతిశయం అండి అది. లేదు, ఏదో ఉంది. ఇలాంటి పరిస్థితులు మీరు ఎందుకు ఈ క్రిస్మస్ ప్రార్థనలు పెడుతున్నారు? మన దగ్గర లేదు కదా. ఎందుకు చప్పట్లు కొడుతున్నారు? మన దగ్గర లేదు కదా. ఇవన్నీ వాదాలు పౌలు గారు కూడా ఎదురయ్యాయి. అది నా అతిశయం. సువార్తను ప్రకటించవలసిన బాధ్యత నా పైన ఉంది. సువార్త ఈ రకంగా కాకపోయినా ఇంకే రకంగా ప్రకటిస్తాను. ఆ రకంగా కాకపోయినా ఇంకో రకంగా ప్రకటిస్తాను. ఇంకో రకంగా కాకపోయినా ఇంకో రకంగా ప్రకటిస్తాను. నేను ప్రకటించాలి. నేను చేయకపోతే నాకు శ్రమ అని ఫీల్ అవుతున్నాడండి ఆయన. కానీ కొంతమంది చాలా దాన్ని అపార్థం చేసుకున్నారు, హేళనగా మాట్లాడారు. అవసరమా అన్నట్టుగా అన్నారు, ఇప్పుడు అవసరమా అన్నట్టుగా అన్నారు. ఓకే, మరి గతంలో ప్రకటించావు కదా, మరి ఇప్పుడు ఎందుకు ప్రకటిస్తలేవు? ఎన్నో ఆరోపణలు ఆయన ఎదుర్కొన్నాడండి ఆయన. అందుకే ఆ మాట రాశాడు, సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. ఇలాగనే సువార్త ప్రకటించాలి అనుకున్నాడు, అది మిస్ అవుతుంది. జైల్లో ఉన్నాడు ఆయన, అప్పుడెలా సువార్త ప్రకటిస్తారు? ప్రయాణంలో ఉన్నాడు ఆయన, అప్పుడెలా సువార్త ప్రకటిస్తారు? నేను క్రీస్తుని గురించి ప్రకటించడానికే ఆయన నన్ను పిలుచుకున్నాడు, నన్ను ఆహ్వానించాడు, నన్ను క్షమించాడు. అలాంటి నేను స్తబ్దంగా ఉండడం మంచిది కాదు అనుకొని, అది నా అతిశయం అయ్యా, సువార్తను ప్రకటించడం నా జీవిత గమ్యం, అతిశయం. దీనికంటే ఇది ఒకవేళ తప్పిపోతే నాకు మరణం చిన్నదన్నాడు. అర్థమవుతుందా? ఈ అపార్థం చేసుకున్న వాళ్ళు, వ్యంగ్యంగా మాట్లాడే వాళ్ళు, చాలా రకాలుగా మాట్లాడే వాళ్ళు ఉండే ఉంటారు. అన్నిటికీ ఆన్సర్ ఇస్తున్నాడు, అది నా అతిశయం, నేను ప్రకటిస్తాను, సువార్తను ప్రకటించాల్సిన భారం నా పైన ఉంది అని ఫీల్ అవుతున్నాడండి. సువార్తను ఒక భారంగా, సువార్తను ఒక బాధ్యతగా, సువార్తను అతిశయంగా కలిగిన వ్యక్తి పౌలేనండి. అపోస్తలుడు, క్రీస్తు సువార్తను బలంగా నమ్మిన వారు, క్రైస్తవ క్షేమాన్ని కోరుకునేవారు, క్రీస్తులో సత్యాన్ని వెతికిన వారు ఇలా మాట్లాడతారు. ఏంటి నీ అతిశయం అంటే, మనకంటూ కొన్ని గోల్స్ ఉన్నాయి, అతిశయాలు ఉన్నాయి, నియమాలు ఉన్నాయి, పట్టుదలలు ఉన్నాయి, ఇవన్నీ మనీ. కానీ పౌలు యొక్క అతిశయం ఏంటి అని అంటే, ఒక్కటే, క్రీస్తుని గురించి సువార్త ప్రకటించడమే నా అతిశయం, అది నా బాధ్యత, అది నా భారం. ఒకవేళ నేను ప్రకటన చేయకపోతే నాకు శ్రమ. అది పౌలు గారు అండి, అది పౌలు గారు. పౌలు గారి గురించి ఉపదేశించడం వేరు, నేనే పౌలుగా మారడం వేరు. అది పౌలు గారు. ఏమండి, నా అతిశయమే అది, అది నా భారమే అది, నువ్వేమన్నా అనుకో. అర్థమవుతుందండి? ఇది ఇలాంటి అతిశయాలు మనకున్నాయా? మనకున్నాయండి ఇలాంటి ఫీలింగ్స్, ఇలాంటి నియమం కనుక మనకున్నాయా? నేను సువార్తను ప్రకటించాలి, నేను సువార్త ప్రకటించడం కొరకే కదా ప్రభు శరీరంలో చేయేస్తున్నాను. ఏమ్మా, క్రీస్తు సువార్తను ప్రకటించడమే కదా భాగ్యం. ప్రకటించు వారి పాదాలు సుందరములు కదా. అంటే మనిషే సుందరం. ఏమన్నా సువార్తను ప్రకటించవలసిన సమయం ఆసన్నమైంది. సువార్తను ప్రకటించాలి, సువార్తను ప్రకటించాలి, దైవ సంబంధం పనులు చేయాలి, అది నా గోలయ్యా. అనుకున్నవారు 1000 రకాలుగా అనుకుంటారండి. పాజిటివ్ అనుకుంటారు, నెగిటివ్ అనుకుంటారు. అది వాళ్ళ యొక్క లెవెల్ అంతే, దానికి ఏం ఫీల్ కాకు. ఏంటి, పౌలు గారికి ఎన్నో విమర్శలు వచ్చాయి. నీకంటే నాకంటే ఎక్కువ వచ్చాయి ఆయనకే. ప్రశంస అంటావా, నీకంటే నాకంటే ఎక్కువ వచ్చింది. ఆయన దేనికి లొంగలేదు. ప్రశంసను అలాగే చూశారు, విమర్శను అలాగే చూశాడు. ఆయన దేనికి లొంగలేదు. ఆయన దేనికి లొంగని జీవితం ఎవరిది అంటే పౌలు గారిది. దేనికి రాజీపడని జీవితం ఎవరిది అంటే పౌలు గారిది. ఎందుకయ్యా అంటే, నాకు అతిశయం ఉంది. సందర్భమైన, అసందర్భమైన, సమయమైన, అసమయమైన, నేను క్రీస్తుని గురించి ప్రకటించాలి, క్రీస్తుని గురించి ప్రకటించాలి. అది నా బాధ్యత, అది నా భారం. మరి వేరే అనుకుంటున్నారు కదా నిన్ను, అది వాళ్ళ గురించి నాకేం చింత లేదన్నాడు ఆయన. ఎందుకంటే సువార్తను ప్రకటించవలసిన భారం నాది.
నీదేనా, ఇంకెవరిది లేదా? ఇతరుల గురించి మాట్లాడడం నాకు కర్తవ్యం కాదు, ఇతరుల గురించి మాట్లాడడం నాకు భవ్యం కాదు, నా గురించి నేను చెప్తున్నాను అన్నాడు ఆయన. ఆ సంఘానికి మనకు ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఆయన గురించి మాట్లాడుతున్నాడు అండి. సువార్తను ప్రకటించవలసిన భారం నాది, నా బాధ్యత, నా అతిశయం, ఇది నా లైఫ్ స్టైల్. ఏమన్నా నాలో మీకు ఏమన్నా వచ్చాయా? ఫాలో అయిపోండి అన్నాడు. ఏ లేదు, పర్లేదు, నాకంటే గొప్పగా ఉండాలనుకుంటున్నావు, నో ప్రాబ్లం, అలాగే కానీ అన్నాడు. అవునా కదా ప్రియ దేవుని పిల్లలారా? ఆయన ఏమంటున్నారంటే సువార్తను ప్రకటించవలసిన బాధ్యత నాది. నాది. నీదేనా? ఎస్, నాది. ఇలాంటి తత్వం మన అందరిలో ఉంటే ఎంతో బాగుంటుందండి. నాలోను మీలోను మన అందరిలో. బాధ్యత తీసుకోవడం వేరు, బదనాం చేయడం వేరు. ఛార్జ్ అంటారు చూసారా? ఛార్జ్ తీసుకున్నాను అంటారు. బాధ్యత ఎప్పుడు నీ బాధ్యత? ఒక క్రిస్టియన్గా మారుతున్నప్పుడే, ప్రభు శరీరం తీసుకుంటున్నప్పుడే, బాప్తిజం తీసుకున్నప్పుడే సులువైన కాడి, సమాజానికి యోగ్యమైన కాడి, సమాజానికి మంచి చేసే కాడి మనం అందరం నెత్తిన పెట్టుకున్నామని అర్థం. ఏమండి, అర్థమవుతుందా లేదా? ఎప్పుడైతే నువ్వు క్రీస్తుని నమ్మి బాప్తిజం తీసుకున్న వారి గురించి చెప్తున్నాను, నేను మునిగిన వారి గురించి చెప్తలేను. ఎన్నిసార్లు ముంచుదాం, ప్రాబ్లం ఏముంది కదండి? ఆ ఫీల్తో తీసుకున్న వాళ్ళు నేను ప్రభులా మారాలి, ప్రభు కోసం పనిచేయాలనుకుంటే నువ్వు వాక్యంలో ఏది చదువుతున్నా అది నేను ప్రభావితం చేస్తుంది. అని ఏమంటున్నారంటే సువార్తను ప్రకటించవలసిన బాధ్యత నాది, దైవ సంబంధమైన పనులు చేయడం బాధ్యత నాది, దేవుని కోసం బ్రతకడం నా ఫీలింగ్, అది నా అతిశయం. దీనిని నా నుంచి ఎవ్వరు దూరం చేయకూడదు అన్నాడు ఆయన. అర్థమవుతుందా ప్రియ దేవుని పిల్లలారా? మరి ఆయనకే అంత బాధ్యత ఎందుకు? మిగతా వారికి లేదా అనకండి. మిగతా వారి గురించి ఆయన ప్రస్తావన చేయలేదు, మనం చేయకూడదు. అందులో ఆయన జీవితంలో మనకు నచ్చిన పాయింట్ ఏదన్నట్టు తీసుకుందాం. ఆయన సువార్తను ప్రకటించవలసిన బాధ్యత నాదయ్యా. అందుకేనండి నన్ను ప్రశంసించిన, విమర్శించిన, వ్యతిరేకించిన, నిందించిన, అవమానించిన, నో కాంప్రమైజ్. అది ఒకవేళ నేను కాంప్రమైజ్ అయ్యానంటే నాకు మరణం మేలన్నాడు ఆయన. ఏం లెవెల్ అండి ఆయనది? నెక్స్ట్ లెవెల్ కాదు ఇది. అబ్బో, దాన్ని అందుకోలేంలే, మన సరిపో మన జీవితాలు. ఇవ్వండి అని అంటున్నాడు. సువార్తను ప్రకటించవలసిన బాధ్యత నాది, సువార్తను ప్రకటించవలసిన భారం నా పైన మోపబడి ఉన్నది. అది గనుక చేయకపోతే నాకు శ్రమ అన్నాడు. జైల్లో ఉన్న కదా ఎలా ప్రకటిస్తావు? ఇది క్వశ్చన్. ఆయనే అన్నారు, నేను సంఖ్యలతో బంధింపబడి ఉన్నను, వాక్యాన్ని బంధించలేదన్నాడు. ఈ మాట చాలా పెద్దదండి, అర్థం చేసుకోవాలి మనం. ఈ సమకాలీన సమయానికి మనకు చాలా అవసరం ఈ పదం. ఆయన అయ్యా మీరు ప్రయాణంలో ఉన్నారు కదా, ఎలా బంధిస్తావు? సువార్తను ప్రకటించాలి నేను అన్నాడు ఆయన. ఎలా? సువార్తను ప్రకటించే పరిచర్య నానా రకాలుగా ఉంది అండి బైబిల్లో. ఏ రకంగా సరే, ఎన్ని రకాలుగా సరే, ఇది చేస్తున్నాను కదా అని ఊకోను. ఏ రకంగా అయినా సరే నేను సువార్తను ప్రకటించాలి. పౌలు గారు మంచి సింగర్, మీకు తెలుసో తెలియదు. ఆయన పాట పాడితే ఎలా ఉంటుందంటే మనలా ఉండదు. పౌలు గారు మంచి గాయకుడు అండి, మీకు తెలుసో తెలియదు. ఆయన పాట పాడితే మనలా ఉండదు. శిరసాలను అదిరిపోయిందంటే ఆలోచన చేయండి. అంత రియాలిటీ ఉంటుంది ఆ పాటలో, అంత ఆధ్యాత్మికత ఉంటుంది, అంత యథార్థత ఉంటుంది ఆ పాటలో. అర్థమవుతుందా? పౌలు అండి ఆయన. రైట్. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు పౌలు గారు అంటే, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఆయన? ఏంటి సువార్తను ప్రకటించవలసిన బాధ్యత నా పైన ఉంది అని ఎందుకు తన గురించి తానే చెప్పుకుంటున్నాడు? నేను ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నాడు. మిగతా వారి గురించి మాట్లాడకుండా తన పైన తాను ఎందుకు అంత ఫీల్ అవుతున్నాడు అంటే, ఆయనను ప్రభావితం చేసిన కొన్ని అంశాలు ఉన్నాయండి బైబిల్లో, యేసు బోధలో. వాటిని ఒక్కొక్కటిగా కొద్ది నిమిషాలు ఆలోచన చేద్దాం. లూకా సువార్త 9వ అధ్యాయము. ఏవండి, లూకా సువార్త 9వ అధ్యాయం 50వ వచనం అండి. లూకా సువార్త 9వ అధ్యాయము. అందుకు యేసు, ఒక్క నిమిషం ఆయన పేజీ నెంబర్ చెప్పగలరా? కొత్త నిబంధనలోని 61వ పేజీ. లూకా సువార్త 9వ అధ్యాయము 50 వచనం కదా, 50. అందుకు యేసు, మీరు వాని నాటకపరచకుడి, అవును, మీకు విరోధి కానివాడు మీ పక్షం ఉన్నవాడే అని అతనితో చెప్పాను. సరిపోయింది. అతన్ని ఆటంకపరచకుడి, మీకు విరోధి కానివాడు మీ పక్షమున ఉన్నవాడే. ఈ సందర్భం ఏంటంటే ప్రియ దేవుని పిల్లలారా, యేసు ప్రభు శిష్యులు ఏమన్నారంటే 49వ వచనం,
ఏలినవాడా, ఎవడో ఒకడు నీ పేరిట దయ్యమును వెళ్ళగొట్టగా మేము చూచితిమి, వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వారిని ఆటంకపరిచితమని చెప్పాను. ఇక్కడ అసలు యేసుప్రభు కాలంలో ఏం జరుగుతుందంటే, ఒక వ్యక్తి వచ్చేసి యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తున్నాడు. యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తూ ఆయన కూడా అద్భుతములు చేస్తున్నాడండి యేసు పేరిట. ఆయన కూడా ఏం చేస్తున్నాడంటే అక్కడ ఆయన కూడా అద్భుతములు చేస్తున్నాడు యేసుక్రీస్తు పేరిట. కానీ ఆయన అపోస్తలుడు కాడు, ఆయన యోహాను శిష్యుడు కాడు, ఆయన యేసు శిష్యుడు కూడా కాడు. మరి ఎవరు? కొత్త పర్సన్. అందుకే అపోస్తలుడైన యోహాను గారు అది చూశారు. ఏమండి, అది చూశారు. అది చూసి ఎవర్రా నువ్వు అని అడిగాడండి ఆయన. ఎవరు నువ్వు, ఏ గ్రూప్ నీది అని అడిగాడు. ఏ గ్రూప్ నీది, ఏ గ్రూప్ నీది? అటు యోహాను బ్యాచా, మా బ్యాచా, ఎప్పుడు నేను చూడలేదే. అలాంటి నువ్వు యేసుక్రీస్తు గురించి అద్భుతం చేస్తున్నావేంటి? చేస్తే గీస్తే మేమే చేయాలి కదా అన్నట్టు ఏమో తెలియదు. కానీ ఏమంటే ఇలా మాట్లాడుకొచ్చాడండి. చెప్పుకొచ్చు మళ్ళీ యేసు దగ్గరికి వచ్చి, ఓ ప్రభువా, నీ పేరిట ఒక అద్భుతం చేసే వ్యక్తిని చూసాం, ఆ వ్యక్తి నీ గురించి ప్రకటిస్తున్నాడు, నేను ఆటంకపరిచయం ఆపేశాం ఆయన్ని అన్నాడు. గొప్ప పని చేస్తారు, వెరీ గుడ్ అని అనలేదు ఆయన. ఎందుకంటే మీకు మాత్రమే రైట్స్ ఇచ్చాను కదా నేను, మీరు మాత్రమే అపోస్తలుడు కదా, మీరు మాత్రమే అపోస్తలు కదా, మీకు మాత్రమే రైట్స్ ఇచ్చాను దెయ్యాల మీద, శవాల మీద, రోగాల మీద. వాడెవడో వచ్చి ఎట్లా చేస్తాడు అని అనలేదండి. విశ్వగురువు యేసుక్రీస్తు ఆయనను మీరు ఆటంకపరచకండి అన్నాడు. ఎందుకయ్యా అంటే, నా పేరిట అద్భుతములు చేసి నన్ను చులకన చేసేవాడు ఎవరు లేరు. ఆ వ్యక్తి ప్రకటిస్తుంది ఎవరిని? నన్నే కదా, నా పేరిటనే కదా ఆయన అద్భుతం చేస్తున్నాడు. బాగైతే వాళ్ళు ఏమంటారు, ఎవరిని మహిమపరుస్తారు? యేసుక్రీస్తు అండి మమ్మల్ని బాగు చేశాడు, యేసుక్రీస్తు గురించి నేను చెప్తున్నాడు అండి. క్రీస్తు పరలోకానికి మార్గం అంట, ఆయన దైవం అంట, దేవుడు పంపిన దేవుని స్వరూపం అంట, ఏమంటే ఆయనే విమోచకుడు అంట. ఈ పదాలు కనుక జనాలకు తెలిస్తే వాళ్ళు మారుతారయ్యా. అలాంటి వ్యక్తిని మీరు ఆటంకపరచకండి అన్నాడండి. అప్పటి వరకు వాళ్ళు పరిశాన్ అయిపోయారు. మరి అబద్ధ బోధనను వ్యతిరేకించడం ఎలా? అట్లయితే ప్రభువా, ఎందుకంటే ఆ చేస్తున్న వ్యక్తి ఎవరి కోసం చేస్తున్నాడు తెలుసా? నన్ను ప్రకటించాలని చేస్తున్నాడు, నా గురించి ప్రకటిస్తున్నాడు, నన్ను ప్రకటించాలని చేస్తున్నాడు. కాబట్టి మీరు ఆటంకం పరచకూడదండి అన్నాడు. అంటే యేసుప్రభు ఏం చెప్తున్నారంటే, నువ్వు దేని విషయంలో ఆటంకంగా ఉండు, నేను, మీరు, మనం అందరం అండి. నువ్వు ఏ విషయంలోనైనా సరే ఆటంకంగా ఉండు. ఏమంటే నీ మేధావితనాన్ని చూపించు, నీ పట్టుదలను చూపించు, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, క్రీస్తు సువార్త విషయానికి వస్తే అలా ఉండకొన్నాడు. మరి మిగతా విషయాల్లో ఉండకూర్చా, అది తర్వాత సంగతి, నీకు అర్థం కావడం చెప్తున్నాను నేను. ఏమండి, మీరు ఏ విషయంలో సరే నీ జ్ఞానాన్ని చూపించు, నీ టాలెంట్ని చూపించు. ఏమ్మా, ప్రభు కాస్త కోసం భరిస్తాడేమో, కానీ మరలా చెప్తున్నాను, అపోస్తలు ప్రభు చెప్పాడు, ఈరోజు మనం వింటున్నాం ఆ మాట. సువార్త విషయంలో, వాక్య విషయంలో మాత్రం నీ ఆటంకం పరిచే గుణమే కావచ్చు, నీ తెలివితేటలు కావచ్చు, పని చేయవ బిడ్డ అని అపోస్తలను గద్దించాడండి ఆయన. ఇలా గద్దించాడు కాబట్టే పౌలనే మహనీయుడు సమాజానికి వచ్చాడు. ఇలా గద్దించాడు కాబట్టే పౌలనే మహనీయుడు సమాజానికి వచ్చాడు. మీరు చేస్తే అద్భుతం, ఆయన చేస్తే పాపమా? మీరు చేస్తే సువార్త, వాడు చేస్తే అక్రమమా అన్నాడండి. అర్థమవుతుందా లేదా? అంటే ప్రభు ఏమంటున్నారంటే, మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఎవ్వరు కూడా ఆటంకంగా ఉండకూడదు, ఎవ్వరు కూడా ఆటంకం కలిగించకూడదు. ఏదైనా ఉంది అని అంటే ఒకే ఒక అంశం, సువార్త. దీని విషయంలో మాత్రం మీరు ఎప్పుడు ఆటంకంగా ఉండకండి. యేసుప్రభు ఎంత బాగా చెప్పారు చూడండి. ప్రభు అది కాదు, ఏదైనా కావచ్చు, సైలెంట్. సువార్త విషయంలో మరలా చెప్తున్నాను, క్రీస్తును ప్రకటించే విషయంలో, సువార్త విషయంలో మీరు చేతురిచ్చేవారిగా ఉండండి, అది లేకపోతే సైలెంట్గా ఉండండి, కానీ ఎవ్వరిని ఆటంకపరచకండి అన్నాడు ఆయన. ఇప్పుడు అపోస్తలు కాదు కదా, తర్వాత సంగతి ఏదంతా. అంటే మనం ఆటంకపరచకూడదు ఏదైనా ఉందా, పోస్ట్ పోన్ చేయకూడదు ఏదైనా ఉందా, హేళనగా మాట్లాడేది ఇంకేదైనా ఉంది అంటే అదొక సువార్తనేనండి. అంటే క్రీస్తుని గురించిన వాక్యము, దైవ సంబంధమైన పనులే తప్ప ఇంకా దేని గురించి నువ్వు అటో తెలుసో తెలియక మాట్లాడితే ఓకే, వదిలేద్దాం, లీవ్ ఇట్. కానీ మరలా చెప్తున్నాను, నీకెంత మాట్లాడే స్వాతంత్రం ఉన్నా నోరు అధికంగా ఉపయోగించేది ఏదైనా ఉందంటే అది దేవుడు వాక్యమే, దేవుడు పనులే, దేవుడు సంఘక్షేమమే. ఇక ఇలాంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడూ ఎవరైనా సరే ఈ విషయాలకు అడ్డు తగిలేటట్టు ఉండకండి, ఎవరిని వాదించేటట్టు ఉండకండి, నిరోధించేటట్టు ఉండకండి అని చెప్పాడండి ఆయన. అబద్ధ బోధను మరి ఎలా ప్రశ్నించాలి?
అది తర్వాత సంగతి, ఇంకా ఆడదాకా రాలే మనం. ఏమండి, మనమే పెద్ద అబద్ధకులం అయిపోయినాం. అమ్మా, ఇంకా అబద్ధ బోధ గురించి ఫైటా ఆ తర్వాత చూశారండి. అంటే మనం ఆటంకం ఉండకూడని అంశం ఏంటి అంటే సువార్త అండి. అర్థమవుతుంది. సువార్త అంటే ఎంత ప్రాముఖ్యమైందో, ఎంత విలువైనదో మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి తల్లి. క్రీస్తుని గురించి సువార్త ప్రకటించడం, ఎలా ప్రకటించడం? నానా రకాలు, నానా రకాలు పరిచర్య, నానా రకాలు, పాట, వాక్యం, ఎలాగైనా సరే దైవ సంబంధమైన పనులకు మాత్రం ఆటంకం ఉండకూడదు. మీరు ఆ దైవ సంబంధమైన పనులు ఇంకా రియాలిటీగా చేస్తే ఎలా ఉంటుంది? దేవుని మహిమార్థం చేస్తే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది అండి, చాలా బాగుంటుంది. ఓకే, ఇంకా ఒక వాక్యం చూపిస్తానండి. ఫిలిప్పులు రాసిన సువార్త, ఫిలిప్పి రాసిన పత్రిక, ఫిలిప్పికి అనే భక్తునికి పౌలు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15, 16, 17, 18 వచనాలు కలిసే ఉంటాయండి. కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, మరికొందరు మంచి మనసుతోనూ క్రీస్తును ప్రకటించుతున్నారు. కొందరైతే నా బంధకంలో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు. 18వ వచనం, అయినానేమి మిష చేతనే గాని సత్యము చేతనే గాని ఏ విధము చేతనేనను క్రీస్తు ప్రకటించబడుచున్నాడు, అందుకు నేను సంతోషించుచున్నాను, ఇక ముందును సంతోషింతును అన్నాడండి ఆయన. పౌలు గారు ఏమని మాట్లాడుతున్నారంటే, పౌలు గారి కాలంలో మరొకరు వచ్చే అంశం వచ్చేసింది. సార్ వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నారు కానీ మంచి కాన్సెప్ట్ లేదు వాళ్ళకు. వాళ్ళ కరెక్ట్ పర్సన్ కాదు. వాళ్ళ కక్ష బుద్ధి, కలహ బుద్ధి. అసలు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళంతా పెద్ద యాక్షన్స్ ప్లేయర్స్ వాళ్ళంతా అన్నారండి పౌలు దగ్గర వచ్చి. పౌలు గారు వేరే ప్రాంతంలో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు అనుకుందాం, చెరసాల్లో ఉన్నాడు అనుకుందాం. ఆయన గురించి వచ్చిన కంప్లైంట్ ఏంటంటే, అయ్యా వాళ్ళు కరెక్ట్ పర్సన్ కాదు, సువార్త ప్రకటిస్తారు తప్ప వాళ్ళ జీవితం పెద్ద విలువైంది కాదు, పవిత్రమైంది కాదు, పరిశుద్ధమైంది కాదు అని నానా రకాల కంప్లైంట్స్ అండి. ఈ రోజు ఉన్నాయి, ఆ రోజు కూడా ఉన్నాయి. అప్పుడు పౌలు అన్నారు, ఎలాగైనా ప్రకటించినా సరే మీరు ఆటంకంగా ఉండకండి అన్నాడు. నేను సంతోషిస్తున్నాను అన్నాడు. అయ్యా వీళ్ళు మంచి బుద్ధితో ప్రకటిస్తున్నాను, ఓకే ఐఎమ్ హ్యాపీ అన్నాడు. వాడు నిన్ను ఇబ్బంది పెట్టడానికే ప్రకటిస్తున్నాడు, దేవుని పనులు చేస్తున్నాడు, వాక్యాన్ని బోధిస్తున్నాడు, ఇంకేదో చేస్తున్నాడు, అయినా ఓకే వదిలే అన్నాడు. ఏంటి? సువార్తను ప్రకటించడం ముఖ్యం అన్నాడు ఆయన. అంటే నువ్వు పాపం చేస్తూ సువార్త ప్రకటించమని కాదు ఆయన ఉద్దేశం. అర్థమవుతుందా మీకు? అంటే ఎంత సువార్తను ప్రకటించడం, దేవుడి పనులను ముందుకు తీసుకెళ్ళడం ఎంత ఎమర్జెన్సీ మీరు ఆలోచించండి. యేసుప్రభు అన్నాడు, ఆటంకపరచకండి అయ్యా ఎవరన్నా కానీ వాళ్ళు సువార్త ప్రకటించు. ఏ ప్రాబ్లం అవుతుంది నీకు? మనకి వాక్యం చెప్పరాదు, అబ్బో సర్లే ఓకే. అర్థమవుతుందా లేదా మీకు? ఆలోచించేయండి ప్రియ దేవుని పిల్లారా. నీ నోరు బాగుంది, నీకు వాక్యం తెలుసు, ఏమ్మా నీకు మంచి టాలెంట్ ఉంది, అయినా నత్తోడు వాక్యం చెప్తున్నాడు, దాని అర్థం ఏంటి తెలుసా? అర్థం చేసుకో. నీ క్యారెక్టర్ బాగుంది, నువ్వు మంచి వ్యక్తివి, కానీ అయినా అరకొరక భక్తున్నాడు, ఆగమాగమున్నాడు, వాక్యం చెప్పడానికి ముందుకు వస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? జ్ఞాని మౌనంగా ఉన్నాడని అర్థం, జ్ఞాని చచ్చాడని అర్థం. అంతే కదా, అర్థం చేసుకోవాలి మీరు. ప్రభు కోసం పని చేసేవారు ఆయనకు కావాలి. కానీ నీకు టాలెంట్ ఉందయ్యా, నేను కాదనలేను, నీకు మంచి భక్తి ఉంది, నేను కాదనలేను, కానీ నా పనులకు వచ్చేసరికి నీకు 1000 ప్రశ్నలు, 1000 అనుమానాలు. వాడు ఆగమాగం ప్రభు అటు ఇటుగా అన్నాడు వాడు, ఓకే, కానీ నా గురించి ప్రకటిస్తున్నాడు, లీవ్ ఇట్ అన్నాడు. అర్థమవుతుందా ఏది ఇంపార్టెంట్ ఎక్కువ? అలాగని పాపం చేసి సువార్త ప్రకటించవచ్చావండి, గజ్జి చేతోటి లడ్డీ వచ్చాండి, ఇవన్నీ వ్యర్థమైన సంభాషణ ఏకు, నీకు తెలియదు. ఏమండి ప్రభు అన్నాడు, ఎలాగైనా సరే సువార్తను ప్రకటించండి అయ్యా, ప్రకటించండి అని సువార్త. మీరు ఆటంకం కలిగించకండి, వాళ్ళకి విరుద్ధంగా వెళ్ళకండి, నేనైతే సంతోషిస్తున్నాను అన్నాడు ఆయన. పౌలు గారి మాటలు అప్పుడు ఉన్న వాళ్ళకి అర్థం కాలేదండి, బిత్తిరిపోయారు. ఏంటి ఈయన మాట్లాడుతున్నాడు ఈయన అంటే? ఎట్లున్నా పర్లేదా? సువార్త ప్రకటిస్తే సరిపోతుందా? ఈ సువార్త ప్రకటిస్తే అయిపోతుందా? నువ్వు అలాగే మాట్లాడతావు అంతే. కానీ ఆయన చెబుతున్న వ్యక్తి గురించి కాదు, సువార్త విలువైనది, దేవుని పని విలువైనది అంతే. ప్రకటిస్తున్న నీవు ఒకడు జ్ఞాపకం పెట్టుకో, నేను చేసింది నిజం, నువ్వేంద్ర అనకు, ఏదైనా దేవుడి పనే, జరగనియండి.
దేవుని మహిమార్థమై సంఘ క్షేమార్థమై జరగనియండి, మర్యాద క్రమంగా ఉండండి, మర్యాదగా ఉండండి, క్షేమాభివృద్ధి కోసం వాడండి. అయ్యా నీకు పాటలు బాగా పడుస్తుంది, మర్యాద చెప్పున వెళ్ళిపో, అల్లరి కాకూడదు అన్నాడు. నీకు భాషలు బాగా మాట్లాడతా దేవుని మహిమ నిమిత్తం, ఓకే, సంఘంలో అల్లరి కాకూడదు, దేవుని మహిమ కొరకు వినియోగించు. ఎన్ని జాగ్రత్తలు చెప్పుకుంటూ వచ్చాడండి సంఘానికి. మేము కూడా సంఘమే అని ఫీల్ అయితే ఒకసారి పౌలు గారు రాసిన పత్రికలు చదవండి. కొరింథీయులకు రాసిన పత్రిక కావచ్చు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక కావచ్చు, ఎఫెసీయులకు రాసిన పత్రిక కావచ్చు. దివారాత్రములు మేము ధ్యానించమంటలేనండి, నువ్వు మామూలుగా చదివిన అర్థమయ్యేటట్టే ఉంది. అది చదవం, అది కథ. చదివినా అది నా కోసం కాదు, అది వాడి కోసం. నేనేంటనుకుంటున్నావు? నేనంత పెద్ద మంచోని కాదు కానీ అనుకుంటూనే మళ్ళీ ఎదుటివాడు ఏదో పాపి అన్నట్టు, లోపం అన్నట్టుగా నీ బ్రెయిన్ అక్కడ తెలిసిపోతలేదా నీ గుణం ఏంటో, నీ పరిస్థితి ఏంటో. ఎదుటివాని గురించి నీచంగా నీ బ్రెయిన్లో ఉంది అంటే ఈ అంతకంటే ఫెయిల్యూర్ ఏమని చెప్పు జీవితంలో. అర్థమవుతుందా లేదా ప్రియ దేవుని పిల్లలారా? రైట్. ఆయన అంటున్నారు, ఎలాగైనా సరేనయ్యా సువార్తను ప్రకటించనివ్వండి, వాళ్ళను చేయనివ్వండి, అంతే. దైవ సంబంధమైన పనులకు విరోధంగా వెళ్ళకండి. వాళ్ళ కక్ష అయ్యా, వాళ్ళది వేరు. ఏదైనా కానీ సువార్త ప్రకటించు. ఇట్లా మాట్లాడుతున్నావు నువ్వు కూడా రేపు కక్షపూరితనే వ్యవహరిస్తావులే, టెన్షన్ ఏం పడకు ఏమ్మా. రైట్. కాబట్టి అంటే దీన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సువార్త ప్రకటించబడడం. సువార్త అంటే ఏంటంటే గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించడం, దాని కిందకే వస్తుంది. ఏమ్మా, ప్రొజెక్టర్ ధర చేసే సువార్త కిందకే వస్తుంది. మేలు కోరి నువ్వు టైంపాస్ కానీ చేస్తుండయ్యా, ఓకే చేయని, లీవ్ ఇట్ అన్నాడు ఆయన. అంతే, యథార్థంగా చేస్తే కాన్సెప్ట్ నీకుంది కదా, నువ్వు చెయ్యయ్యా, నేను ఎవరు ఆటంకపరుస్తున్నారు అని అర్థం. పాటలు పాడి నేను ప్రభు మహిమపరుస్తానండి, గుడ్. ఇవి చాలా విలువైన ప్రియ దేవుని పిల్లలారా. ఇంకా అది మంచి మనసుతో యథార్థంగా చేస్తే పరలోకాన్ని నేను అనుభవించవు. కాబట్టి మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి, ఎట్టి పరిస్థితులున్నా సరే ముందుకు వెళ్ళేది ఏంటంటే సువార్త. అదే సువార్త అయినా, ఆరాధన అయినా, దైవ సంబంధం పనులైనా, సెమినార్ అయినా, ఏదైనా అండి దేవునికి సంబంధించింది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డీల్ అవ్వకూడదు. వాడు మన శత్రువు అయ్యుండొచ్చు, సువార్తను మాత్రం ఆపక బిడ్డ, వెళ్ళిపో ముందుకన్నాడు. చూస్తున్నారా మీరు? ప్రభు ఏమన్నాడంటే వాడు మనకు పక్షాన, వాడు మన మనిషి కాదు, అయ్యుండొచ్చు. సువార్తని కదా ప్రకటిస్తున్నాడు, దేవుని గురించే కదా ప్రకటిస్తున్నాడు, ప్రకటించనియండి. లేదు నేను నాణ్యతగా ప్రకటిస్తాను, వెరీ గుడ్, ప్రకటించు, నేను కాదనట్లేదే నిన్ను. ఎందుకంటే ప్రకటించేవారు చాలా తక్కువ ఉన్నారండి. క్రీస్తుని గురించి ప్రకటించేవారు, పనిచేసేవారు చాలా తక్కువ. అది జరగాలి కాబట్టి అలాంటి వారికి అవకాశం ఇస్తున్నాడు దేవుడు. మంచోళ్ళు చేయకూడదని కాదు, మంచోడు మంచం ఎక్కాడు కాబట్టి, మంచోడు మౌనం దాల్చాడు కాబట్టి, బుద్ధినవాడు గడ్డి తింటున్నాడు కాబట్టి. అర్థమవుతుందా లేదా? పని తెలిసిన వాడు పరారయ్యాడు కాబట్టి దొంగోడు చేయవలసి వస్తుంది దేవుడి పని. నీకు అర్థమవుతలేదా భాష? అయ్యా నువ్వు అంటావు ఈరోజు, నువ్వు రేపు కూడా అలాగే అవుతావయ్యా. నీకు తెలియదు భవిష్యత్తు గురించి, నీకు తెలియదు దయ్యం తంత్రం గురించి తెలియదు. వాడు స్లో పాయిజన్, అది కొట్టాడా కోలుకోకుండా కొడతాడు. నీకేం తెలుసురా? తొడగొట్టుకుంటున్నావు ఇప్పుడే, మిసాలు దింపుకుంటున్నావు ఇప్పుడే. 2025 గురించి తెలుసా నీకు? 26 గురించి తెలుసా? మనకంటే మన బాబులను చూసిన వాడు దుష్టుడు. మనం తెగిరితే పడుతూ ఉంటాం, ఎగురుతూ ఉంటాం, మనంతా దండోడు లేడన్నట్టుగా కదా అండి. దుష్టునికి బాగా తెలుసు, దేవునికి అంతకంటే తెలుసు. కాబట్టి మౌనం చేస్తున్నావు బిడ్డ, తొందరపడకు, అతిశయపడకు, ఎగిరిత పడకు, ఎమోషనల్ కాకు, జరిగించేది నేనే కదా అన్నాడండి. అవును, పరిశుద్ధుడు మంచోడు మౌనంగా ఉంటే పాపులు చేయరా? చెయ్యనివ్వడా? రేపడా ఆయన? చెప్పండి. అది మనం అర్థం చేసుకోవాల్సింది. కక్షత ఎందుకు? వాడు కక్ష గుణం వాడు మంచిది గుణం కాదు. నీ మంచి గుణమే కదరా. ఏమైపోయింది నీ మంచి గుణం? ఫోన్కి అంకితం అయిపోయింది, నీ పనికి అంకితం అయిపోయింది, నీ కుటుంబానికి అంకితం అయిపోయింది, నీ ఆలోచనకు అంకితం అయిపోయింది. మరి సువార్త అందుకేనండి ఎవరినైనా సరే ప్రేరేపించి చేయించుకుంటున్నాడు. నీకు చేసేంత లేదులని నేను లీవ్ ఇట్, వదిలేశాడు. అలాగని ప్రభువా నేను చేస్తానంటే మళ్ళీ ఏమొద్దన్నాడు నిన్ను, మళ్ళీ నేను ఏమొద్దన్నాడు. ఎందుకంటే ఆయన పని చేసే వాళ్ళు కావాలి. ఇది చాలా ఎమర్జెన్సీ. సమయం అనక అసమయం అనక ప్రకటించవలసింది ఏదైనా ఉంది అంటే అది ఒక్కటేనండి, క్రీస్తు సువార్త. నీలో కక్ష ఉన్నా, ప్రేమ ఉన్నా, ఎదుటివానికి అందించేది ఏదైనా ఉందంటే అది ఒక్కటే, క్రీస్తు సువార్త. క్రీస్తుని గురించిన పని, వాక్యం, పరిశుద్ధత, ప్రార్థన, విశ్వాసం, అనేకం, ఇంకేదైనా. ఏమండి చూశారా? నాకు చాలా పగుందండి వాని మీద, అయినా సరే నువ్వు వానికి అందించవలసింది ఏదైనా ఉందని చూశారా? క్షమాపణ తర్వాత సంగతి అయ్యా, ఫస్ట్ అయితే క్రీస్తు సువార్తను అందించరాదు.
క్రీస్తు సువార్త జరుగుతుంది మీ సంఘంలో సెమినార్, దానికైతే నువ్వు సహకరించు, దాంట్లో హార్ట్ఫుల్గా వర్క్ చేయి. ఏమండి? కానీ సువార్తకు మాత్రం భిన్నంగా వెళ్ళకు బిడ్డ. నీకు తెలియదు దాని గురించి. చేసేటోళ్ళు అరెకరుగా ఉన్నారా? ఇక వాళ్ళని దెబ్బ తీసుకుంటూ పోతే, వాళ్ళ మీద నిందలేసుకుంటూ పోతే, పౌలు గల్లా మీరు ఎన్ని నిందలు వేసినా నేను మాత్రం తలదించను అనడానికి అలా లేం కదండి మనం. ఒక మాట అనేసరికి అనుకున్న వాడు వదిలిసిపోతాడు పనిని. నిన్ను వదిలిసిపోడు, దేవుని పదిని వదిలిసిపోతాడు. అందుకే ఎవరిని మనకండి జరగనివ్వండి. నీకేమైనా తెలిస్తే వాక్యానుసారంగా చెప్తే జస్ట్ ప్రేమపూర్తిగా సలహాలు ఇవ్వండి. అయ్యా గిట్ల కాదు, గిట్ల వేయండి, ఇంకా బాగుంటుంది, ఇంకా మనం ఫ్యూచర్కి వెళ్తాం, ముందుకెళ్తాం, లేకపోతే పడిపోతాం అని చెప్పు. అర్థం చేసుకోవట్లేదా? వర్గని అట్లా అన్నమాట. చూశారా ప్రియ దేవుని పిల్లలారా, చేసేటోళ్ళకు ఆటంకం కలిగించుకుంటూ పోతే ఎంత పెద్ద ప్రాబ్లమో పౌలు గారికి తెలుసు, యేసుక్రీస్తుకు తెలుసు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నాయన వారు ఎవరైనా కానీ సువార్తను ప్రకటించండి. అపోల్లో వచ్చాడండి, ఆయన క్రీస్తుని గురించి బహిర్గతంగా ప్రకటిస్తున్నాడు. సీనియర్స్ ఉన్నారు ఆ ప్రాంతంలో, అకుల ప్రిస్కిల్ అని చాలా సీనియర్స్ అండి ప్రభువాక్యంలో. ఎంత సీనియర్స్ అంటే క్రీస్తు నిమిత్తం ఏమండి ఇజ్రాయెల్ దేశాన్ని వదిలిపెట్టారు, ఇటలీకి వెళ్ళారు. అక్కడ కూడా క్రీస్తు నిమిత్తము నింద మోపబడి అక్కడి నుంచి కూడా వెళ్ళిపోయారు ఆ జంట. అలాంటి వ్యక్తులు ఆ ప్రాంతంలో ఉన్నారు. ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత అపోల్లో అన్న వ్యక్తి విజృంభిస్తున్నాడు. అప్పుడు ఆ వ్యక్తిని పిలుచుకొని ఎంత ప్రేమపూర్వకంగా ఆయనకు వివరించి చెప్పారు తెలుసా యేసుక్రీస్తు గురించి ఇది. కానీ ఆటంకపరచలేదండి వాళ్ళు అపోల్లోను. అంటే సువార్తను ప్రకటించవలసిన అవసరం ఉంది. ఎంతైనా ఉందండి. ఎవ్రీ 24 hours ఉంది, ప్రతి సంవత్సరం ఉంది, ప్రతి నెల ఉంది, ప్రతి వారం ఉంది, ప్రతి రోజు ఉంది సువార్తకు. మరి ఎంతమంది అయినా రావచ్చు ఆ పనికి. కోట్ల మంది, వేల మంది, లక్షల మంది కూడా రావచ్చు. అంత అవసరం అండి క్రీస్తు సువార్త. చెప్పిన దాన్ని చెప్తా అంటారు చూసారా, ఆయన అది క్రీస్తు సువార్తనే జరగనివ్వండి. కానీ అది తప్పు అనే రైట్స్ మనకు లేవు. బాగా జ్ఞాపకం పెట్టుకో. అందరికీ సువార్త అందాలని, అందరు క్రీస్తు గురించి తెలుసుకోవాలని, అందరూ ఆ ప్రభు వైపు ఆకర్షింపబడడానికి ప్రభు నానా రకమైన పరిచర్య జరిగిస్తూ ఉంటాడు. మీరు అర్థం చేసుకోవాలి. అది పౌలు గారు కూడా చెప్పారు. స్వస్థతకు నేను విరోధిని కాదు, కానీ స్వస్థత అనే పేరు చెప్పి మాయ చేస్తే విరోధం. అంతేనండి. జ్ఞానానికి మన విరోధం కాదు, జ్ఞానం అనే పేరు చెప్పి యేసు మహిమను దొంగలిస్తే మన విరోధం, వాదించాల్సిందే. ఏమండి? స్వస్థత జరిగించి యేసు ప్రభు గురించి ప్రకటిస్తే ఓకే, నేను భరిస్తాను దాన్ని. కానీ యేసు ప్రభు పేరు చెప్పి స్వస్థత పేరిట నువ్వు మాత్రం మహిమపరచబడితే అది దేవుడు క్షమించడు, మీరెవరో నాకు తెలియదు అంటారు. అర్థం చేసుకుంటున్నారా? ఇక కాస్త ముందుకు వెళ్దాం. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము. ఇంకా కాస్త ముందరికి అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము. చాలా క్లియర్గా వినండి అమ్మా. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 36 నుంచి 39 వచనాలు అండి. కొన్ని దినములైన తర్వాత అవును ఏ పట్టణములలో ప్రభువాక్యం ప్రచురితమవునో అవును ఆయా ప్రతి పట్టణంలో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి. సరేనండి, 39వ వచనం చదవండి బ్రదర్. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని ఒకరు విడిచి వేలైపోయిరి. ఈ మాట బాగిందండి. ఈ వాదం ఎవరి మధ్యలో వచ్చిందంటే పౌలు గారు బర్నబా గారిలో వచ్చిందండి. అసలు పౌలు అనే వ్యక్తిని బయటకు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే బర్నబా, లేవీయుడైనా ఈ బర్నబానే అండి. పౌలు అనే వ్యక్తిని అపోస్తలులకు పరిచయం చేసి ఈయన చూశాడు, క్రీస్తు కనిపించాడు, ఈయన బాప్తీసం పొందాడు, ఆ మార్పుకు నేనే నిదర్శనమని అపోస్తలుని ఒప్పించాడు. ఏమండి? పౌలు అనే వ్యక్తి అపోస్తలుగా ప్రపంచానికి రావడానికి బలమైన వ్యక్తి ఎవరంటే బర్నబా అండి. ఇలాంటి వారిలో కూడా వాదం వచ్చిందండి. కారణం ఏదైనా కావచ్చు, అది మంచిదా చెడ్డదా వేరే సంగతి. కారణం ఏదైనా కావచ్చు అండి. ఎంత తీవ్రమైన వాదం అంటే అది అంత తీవ్రమైన వాదం వచ్చిందండి. దేనికోసం? సంఘం విషయంలోనే. సరే, వేరే విషయంలో ఏదో అనుకున్న తర్వాత ఒకరు విడిచి వేరైపోయారండి. అవును, వేరైపోయారు. కానీ సువార్తను మాత్రం మానలేదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా మీరందరూ. మనం చెప్పాల్సుకుంటుంది అదే. ఎందుకు బాధలు పడ్డారు అది కాదని చెప్పేది. ఇప్పుడు పౌలంతటి ఓడే వాదిస్తాడా? ప్రేమ చూపించాలి, ఇవన్నీ అపవాదులు మోపకు, అసందర్భంగా మాట్లాడకు. అది జరుగుతుంది వేరు. సరే, ఏదైనా సరే కానీ వాళ్ళు ఆటంకంగా దేనికి లేరంటే సువార్తకు లేరండి. పౌలు గారు బర్నబా గారు అప్పటి వరకు కలిసి బాగా చేశారు. ఈ వాదాలు వచ్చాయి, అనేకమైన కారణాలు. అనేకమైన కారణాలు. ఒకరిని విడిచి ఒకరు వేరైపోయారు. కానీ వేరైపోయినా వారు ఏం చేయకుండా ఉన్నారు అంటే సువార్తను ఆపేయలేదండి. వాళ్ళు దేవుడికి విరుద్ధంగా బతకలేదు. వేరైపోయినా పర్లేదు,
పౌలు గారి పనిలో పౌలు గారు వెళ్ళిపోయారు, బర్నబా పనిలో బర్నబా వెళ్ళిపోయారు. ప్రాంతం ఏదైనా కావచ్చు. ఈయన కూప్రాకు వెళ్ళిపోయాడు, ఆయన వేరే దగ్గరికి వెళ్ళిపోయాడు. సువార్త మాత్రం ఆగలేదండి. వాళ్ళ కమిట్మెంట్ చూడండి ఎంత గొప్పదో. మనం ఎంత అనుకున్నా, కలిసి ఉన్నా, విడిపోయినా దైవ సంబంధమైన పనులకు మాత్రం ఏనాడు ఆపకూడదు. ఈ ప్రయాణం మనం వెళ్తున్నాం. పౌలను నేను చచ్చిపోవచ్చు బర్నబా, కానీ నువ్వు మాత్రం దేవుడి పని ఆపకూడదు, ముందుకే వెళ్ళిపోవాలి. ఇది గుర్తుపెట్టుకో. నాకు ఒక సైలిట్ కొట్టి వెళ్ళిపో, కానీ ఆపకని ముందే చెప్పాడు. బర్నబా కూడా అంతే. అయ్యా నేను తీసుకొచ్చింది నేను సీనియర్, అయ్యో నేనే లేకపోతే ఇప్పుడు బర్నబా లేకపోతే నేనెట్లా, నువ్వు ఆవుకు. ఒకవేళ నేను పెద్ద మనిషిని కదా, నీకంటే ముందు మరణం నాకే రావచ్చు సహజపరంగా. అయినా పర్లేదు మిస్టర్ పౌల్, నువ్వు ఆగకూడదు. రేపు అపోస్తలు నేను అపార్థం చేసుకున్నా సరే నువ్వు ఆగకూడదు, నువ్వు వెళ్ళిపోవాల్సిందే అని ఒక మంచి కమిట్మెంట్ అండి ఆ రోజున సంఘాన్ని, క్రైస్తవులది. వేడైపోయిన నియమం ఏంటి? సువార్త. కలిసి ఉన్నా కూడా అదే చేశారు, విడిపోయినా అదే చేశారు. వీళ్ళు విడిపోయినట్టే. కలిసి ఉన్నా అదే చేశారు, విడిపోయినా అదే చేశారు. అంటే దాని అర్థం ఏంటంటే మన జీవితంలో ఏమి జరిగినా, ఏది ఉన్నా ఏది లేకపోయినా, కలిసి వచ్చినా కలిసి రాకున్నా, లేనిది వచ్చినా ఉన్నది ఊడిపోయినా, ఒక్క మాట గుర్తుపెట్టుకో సంగమా, క్రైస్తవుడా, సువార్తకు మాత్రం దూరంగా ఉండకు. దైవ సంబంధమైన పనులకు ఆటంకంగా ఉండకు. నీ బాధ్యతను విస్మరించకు అని అర్థం అండి. ఈ వచనాలన్నీ మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ఇంకా కాస్త ముందుకు వెళ్దామండి, ముగిస్తాను. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 1-4 వచనాలు. ఇదే అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 1-4 వచనాలు. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు వెరీ గుడ్ గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదరిపోయిరి. 4వ వచనమమ్మా. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. గుడ్. ఈ వచనం మీరు బాగా గమనించాలండి. అక్కడ సంఘం చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయండి. ఏం ప్రాబ్లం అంటే మరణమే. క్రీస్తు అన్న పదం వినవార్త మరణమేనండి. అంత డేంజరస్ విపత్తు వచ్చింది అక్కడ. మౌనంగా ఉంటే మరణం లేదండి, మరణమే వచ్చింది ఇప్పుడు. ఆ మరణం అయిన తర్వాత అందరూ చెదిరిపోయారండి, భయపడి పారిపోయారండి. మీరు అనుకో ప్రాబ్లం ఏముంది, వాళ్ళు భయపడి పారిపోయారు, ప్రాణబద్ధపు అయిపోయారు. అపోస్తులు మాత్రం అక్కడే ఉన్నారండి యెరూషలేములోనే. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోలేదు. అప్పటి వరకు సంఘం అపోస్తులతో కలిసింది, ఐక్యమత్యంగా ఉంది, బహు ఆరాధన జరుగుతుంది, అద్భుతాలు జరుగుతున్నాయి, పనులు జరుగుతున్నాయి, సంఘంలో చేర్చబడుతున్నారు. ఆ తర్వాత చాలా హింస వచ్చింది. అది మానసిక పరమైనది కావచ్చు, అది వాదాలే కావచ్చు, ఏదైనా రావచ్చు. సంఘంలో విభజన వచ్చిందండి. కానీ పోయిన వాళ్ళు ఊరికే ఉండలేదండి. మేము క్రీస్తుని గురించి ప్రకటిస్తాము అని ఎక్కడో చెదిరిపోయిన వాళ్ళు కూడా క్రీస్తును ప్రకటించడానికే వాళ్ళ జీవిత ప్రయాణాన్ని కొనసాగించారండి. అక్కడే ఉండిపోయిన అపోస్తలు కూడా క్రీస్తును ప్రకటించడానికే. మీరు ఆలోచించండి, ఐక్యంగా ఉన్న క్రీస్తు నామమే ప్రకటించబడుతుంది, ఒకవేళ వేరైపోయిన క్రీస్తు నామమే ప్రకటించబడుతుంది. మనం గమనించవలసింది ఇది. చెదిరిపోమని కాదు, విడిపోమని కాదు, వాదాలు పెట్టుకోమని కాదు, ఏమ్మా ఇతరులను వ్యతిరేకించడానికి కాదు మనం ఆలోచిస్తుంది. ఎలాగైనా సరే క్రీస్తు సువార్తను మాత్రం ఆపకండి. చూసారా, చెదిరిపోయిన మనం క్రీస్తు సువార్తను చెప్పకుండా ఎందుకు ఉండకూడదు? మరి ఆ ప్రాంతంలో చెప్పాలి కదా, ఈ ప్రాంతంలో కూడా చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు? ఇలా కూడా చెప్పొచ్చు అని ఇవాళ ఖాళీగా ఉండలేదండి. ఏ ప్రాంతంలో పోయినా ఏదో రూపంలో ఏదో రకంగా చేస్తూనే ఉన్నారు. మీకు తెలుసో తెలియదు, శక్తి మించి చేస్తూనే ఉన్నారు. నీకు గింత కూడా చేయగలవు దేవుని పని కొరకు. గింత చేయడం వల్ల తత్వం కాదండి. గింత చేసే వాళ్ళు కూడా గింత చేయడానికి ట్రై చేశారు. గింత చేసే వాళ్ళు కూడా ఈరోజు గింత కూడా చేయలేకపోతున్నాం మనం. అది కథ. అమ్మ వింటున్నారా? ఇంకా ముందుకెళ్తాం. అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 18, 19, 20 వచనాలండి. అదే అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 18, 19, 20 వచనాలు ముగిస్తానండి. అప్పుడు వారిని పిలిపించి, అవును, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమునో మాటలాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి, మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. వెరీ గుడ్. ఇక్కడ అపోస్తలను పేతురు గారిని యోహాను గారిని అపోస్తలను పిలిపించి గట్టిగా స్ట్రాంగ్ వారిని ఇచ్చిందండి. ఆ రోజు ఉన్న గవర్నమెంట్ రోమా గవర్నమెంట్ అయి ఉండొచ్చు, అలా యూదుల ధర్మశాస్త్రం ప్రకారం పెద్దలైనే ఉండొచ్చు. పిలిపించి మీరు చాలా సీరియస్గా చెప్తున్నాం, మరొక్కసారి క్రీస్తుని గురించి ప్రకటిస్తే, ఆయనే మెస్సయ్య అని ప్రకటిస్తే, ఆయన తిరిగి వచ్చాడని ప్రకటిస్తే, ఆయన ద్వారా నిత్య జీవం అని ప్రకటిస్తే ఖచ్చితంగా మీకు మరణం తథ్యం. ప్రాణ భయం ఉంటే మౌనంగా ఉండండి అన్నాడు. ప్రాణం మీద తీపి ఉంటే మౌనంగా ఉండండి అన్నారు. వాళ్ళేమన్నారు తెలుసా? మేము దేవుని మాటను వినాలయ్యా అన్నారు. మేము సువార్తను ప్రకటించకుండా ఉండలేము అన్నారండి.
ఈ మాటల్లో అసలు వాళ్ళకి ప్రాణం పట్ల తీపి లేదనుకుంటున్నారా? లేదనుకుంటున్నారా? ఎందుకు లేదంటే ప్రాణం అంటే వాళ్ళకు కూడా భయమే కదా. పేతురు, నీకు యేసుప్రభు తెలుసు అంటే ఐఎమ్ సారీ అండి అన్నారు. అంటే ఎవరికైనా ఉంటుందండి ప్రాణప్రీతి. అలాంటిది పేతురు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఇక్కడ? చెప్పాను కదండి, నమ్మడం అంటే ఎలా ఉంటుందో. నమ్మాడు క్రీస్తు సువార్తని, ఏదేమైనా పర్లేదు. నా యేసుక్రీస్తు అదే కదండి. ఆయన అవమానించిన సువార్తను ప్రకటించాడు, వ్యతిరేకించిన సువార్తను ప్రకటించాడు. సిలువపై ఉన్నా సరే ఒక వ్యక్తి మేలే కోరుకున్నాడు. నేను వెళ్ళిపోతూ కూడా నువ్వు నాతో రా అని కోరుకున్నాడు. అక్కడ కూడా ఆయన పని వదలలేదు. ఎందుకంటే సువార్త వ్యక్తిని రక్షించే సువార్తనే కదా. అంటే ఎదుటి వారికి మంచి చేసేది ఏదైనా ఉంది అంటే సువార్తనే. అలాంటి మంచిని ఎట్టి పరిస్థితులు మేము వదలలేమయ్యా అన్నారు. చచ్చిపోతారా పర్వాలేదు అని ప్రభుత్వం మీద వాళ్ళ కోపమేం లేదండి. ఎలా చంపుతావు, ఏ చట్ట ప్రకారం చంపుతావు, ఏ రూల్ ప్రకారం చంపుతావు అనలేదు వాళ్ళు. చావైనా ఓకే, కానీ మేము చేయవలసిన పని అది, మేము చేస్తాం. మాకు బ్రతకాలని కోరుకుంది, మాకు ఉండాలి కుటుంబంతో కోరుకుంది, మాకు ఫీలింగ్స్ ఉన్నాయి. కానీ క్రీస్తు సువార్తని ఇత్తమైతే మేము చచ్చిపోయినా పర్లేదు, అది ఆగకూడదు. మరి అప్పుడు ఎందుకు తప్పించుకున్నావు పీటర్? అప్పుడు నేను తప్పించుకోకపోతే ఆగిపోతుందని భయం. ఎందుకంటే నేను కూడా క్రీస్తుతో చంపబడితే దీని గురించి ఎవరు ప్రకటిస్తారు? నేను కూడా క్రీస్తుతో పాటు చంపబడితే, అన్ని రోజులు ట్రైనింగ్ తీసుకున్న నేను క్రీస్తుతో పాటు కూడా చంపబడితే ఈ నాయకత్వాన్ని ఎవరు ముందుకు నడిపిస్తారు? అందుకే నేను ఆ తప్పు అలా మాట్లాడాను, తప్పించుకోవడానికి, ప్రాణాన్ని నిలుపుకోవడానికి కాదు. ప్రాణం మీద తీపున్నవాడైతే ఇలా ఎందుకు మాట్లాడతాడు ఆయన? ఆ రోజు ఎందుకు అలా చెప్పావంటే, అందరూ ఇప్పుడే చచ్చిపోయామనుకోండి, ఎవరు దీనికి ముందుకు తీసుకెళ్ళేది? అందుకనే నేను తగ్గాను, నా మీద నిందబడినా పర్లేదు, అలా ప్రవర్తించాను అని చెప్పాడండి అని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మీరు ఆలోచించండి, ఏదైనా సరే క్రీస్తు సువార్తను ప్రకటించడం ముఖ్యం. నియమం ఉంది కదండి, నియమాన్ని మీరడం కాదు. ఎలాగైనా సరే మేము క్రీస్తు సువార్త ప్రకటిస్తాం. సమాజ మందిరాలకు రావద్దంటున్నారా? ఓకే, అక్కడికి రాము. మేము గ్రామాలకు వెళ్తాం. గ్రామాలకు రావద్దంటారా? ఇంకా వేరే దగ్గరికి వెళ్తాం. ఎలాగైనా సరే బూదిగంతముల వరకు మేము వెళ్తూనే ఉంటాం, క్రీస్తు సువార్తను ప్రకటిస్తూనే ఉంటాం. ఇక్కడ మీరు మాటతో చచ్చిపోతారు, నో ప్రాబ్లం, వేరే దగ్గరికైనా చెప్తాం, కానీ ఖాళీగా మాత్రం ఉండం. ఇదే అండి వాళ్ళ గోలు. అయ్యా మేము చెప్తామయ్యా, మీ మాటలు విని చేయలు కట్టుకోం. మరి ఈ ప్రాంతం చెప్పకూడదు, ఓకే, వేరే ప్రాంతానికి వెళ్ళినా చెప్తాం, వేరే ప్రాంతానికి వెళ్తాం, వేరే ప్రాంతానికి వెళ్తాం. ఎలాగైనా సరే ఇలా కాకుండా ఇంకోలా, ఇంకోలా కాకుండా ఇంకోలా, ఇంకోలా కాకుండా ఇంకోలా, ఈ సత్యం మాత్రం ఎప్పుడు ఆగకూడదు, ముందుకు వెళుతూనే ఉండాలి అని వాళ్ళ ప్రగాఢమైన విశ్వాసం అండి. అర్థమవుతుందమ్మా? ఇంకో వచనం కూడా ఉండండి, ముగిస్తానండి. 2 తిమోతికి రాసిన పత్రిక 2:9 అండి. కంప్లీట్ అయిపోయింది, ముగిస్తానమ్మా, వెళ్ళిపోదాం. 2 తిమోతికి రాసిన పత్రిక 2:9. నేను నేరస్తుడనే ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను. అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. ఈ మాటను బాగా అర్థం చేసుకోవాలి. పౌలన్న మహనీయుడు ఏమంటున్నారంటే, నాకు సంఖ్యలు వేశారయ్యా, నేను చెరసాలలో ఉన్నాను, నా సంఖ్యలు వేయబడ్డాయి. ఆయన క్రీస్తు సువార్త బంధింపబడి ఉండకూడదు అని ఆయన పత్రికలు రాశాడు, మోటివేషన్ చేశారు. ఏమ్మా, ఆ జైలుకి వచ్చిన, దాన్ని పరామర్శించడానికి వచ్చిన వారందరూ మీరు దేవుని పనిలో ఉండండి. నేను జైల్లో ఉన్నానని మీరు నా కోసం ప్రార్థన చేసుకుంటూ, అయ్యో పౌలు గారు బయటకు రావాలని ప్రార్థన చేసుకుంటూ కాలయాపన చేయకండి. దయచేసి చెప్తున్నా, సంఘాన్ని పురుకొల్పే పనిలో ఉండండి, గృహ కూడికలు పెట్టుకోండి, వాక్యాన్ని వినండి, కుటుంబ ప్రార్థనలు చేసుకోండి. ఏమ్మా, మీలో ఎవరైనా బలవంతులు ఉంటే క్రీస్తు కొరకు ముందుకొస్తే వాళ్ళని ప్రేరేపించండి. చిన్నోడా, పెద్దోడా, మంచోడా, నిందల విషయాలు ఆపకండి అని ఆయన దగ్గరకు వస్తున్న ప్రతి వారికి చెప్తున్నాడండి. ఆయన బంధింపబడి ఉన్న సువార్త వాక్యం మాత్రం బంధించకూడదు. నేను చచ్చిపోతున్నానని నా మీద అభిమానంతో, అయ్యో పౌలంతటి వారికే గిట్ల అయిపోయింది మేమేంత అనుకోకండి. సోదరా, నన్ను నడిపించింది దేవుడే, నిన్ను నడిపించేది దేవుడే. అయ్యా నాకు మాట సరిగా రాదు, పక్కన పెట్టది, క్రీస్తు సువార్తకు ముందుకెళ్ళిపో. కానీ వెళుతున్న నువ్వు జ్ఞాపకం పెట్టుకో, ఇతరులను నిందించకు. మరలా ఇతరులు మంచులు కాదు, వేస్ట్ కాదు, వాళ్ళకి ఏం వాక్యం రాదు అనకు. వాడిని కూడా ఏని, నీదెంత నాకెంత వాక్యం తెలుసు, ఏంట్రా ఈ పిచ్చి మాటలన్నీ, ఈ చిల్లర మాటలు. తెలుసు నీకు పెద్దగా, తెలిసిన వాళ్ళే గడ్డి తిన్నారు, నీకు తెలుసు. ఏమ్మా ఇవ్వద్దు, ప్రకటించలే సువార్త. క్రీస్తు ప్రకటించబడాలి, సువార్త ప్రకటించబడాలి. కక్షతోటైనా సరే ప్రకటించు, నేను భరిస్తాను. నువ్వు ఎన్నని చెప్పుకో, కానీ వాక్యం మాత్రం గొప్పది. నీ ముందున్న ప్రజలకు మాత్రం మంచి చేసే మాటలు చెప్పు. తిట్టుతావా, ఓపికనే తిట్టు, నేనేం బాధపడా, ఉమ్మే కదా అని కూడా పోతుంది. పెద్ద ప్రాబ్లం అది. పాపమైతే పోదు, కానీ పాపమైతే పోదు, తుడిచేసుకుంటే పోతుందా, స్నానం చేస్తే పోతుందా? ఉమ్మే పడదా తుంపేసుకుంటే?
ఏమండి, ఇది నాది, నేను చెప్తున్నాను మీకు. ఎవరైనా సరే వాక్యమా ప్రకటించనియండి, సువార్త ప్రకటించనియండి. అది అసందర్భం అయినా జరిగే ఏదో ఒక ఛాన్స్ ఉంటుందండి, ఏదో ఒక ఛాన్స్ ఉంటుంది. దాన్ని ఆలోచించండి, జరుగుతుందండి. కరోనా అయినా పర్వాలేదండి, ఏదో ఒక ఛాన్స్ ఉంటుంది, దానికోసం ఆలోచించండి. అది పెళ్ళి అయినా పర్వాలేదు, ఏదో ఒక ఛాన్స్ ఉంటుంది. అది చావు ఛాన్స్ ఉంటుంది. దీని గురించి ఆలోచించండి. సువార్త ప్రకటించే పని చేయండి. చేస్తున్నాం, ఇతరులు ఏం చేయట్లేదు, వాళ్ళ పాపులు, వాళ్ళ ఇవి అనకు. ఇదే పెద్ద దరిద్రం మనకు. అలా అనకయ్యా, వద్దు. చేస్తున్నారా? ప్రభు ఇది నాకు అప్పగించింది, నేను చేస్తాను. నిజంగా వాళ్ళు క్రీస్తుకు విరుద్ధంగా బోధ చేస్తూ సంఘాన్ని కలవరపరుస్తున్నారా? నేను ప్రభు నీకోసం నిలబడతాను, నువ్వు నిలబడు. నీకే ఏదో రోజు అధికారం అప్పగిస్తాడు. ఎందుకు అప్పగించారు చెప్పు? ఆయన కోసం పనిచేసే వాళ్ళు కదా కావాలి ఆయనకు. అలా ఏమండి, మీరు జ్ఞాపకం పెట్టుకోండి. పౌలు అదే అంటున్నారు, నేను వాక్యం బంధించబడదని కోరుకున్నాను, పత్రికలు రాశాను, నా దగ్గరకు వచ్చేవారికి ప్రేరేపించాను. అయ్యా, నన్ను చూడ్డానికి వచ్చి పదే వచ్చి ఆరాధన దూరం చేసుకోకు. చూస్తున్నారు, నన్ను చూడ్డానికి వచ్చేసి నువ్వు పదే నీకోసం ప్రార్థన చేస్తున్న పౌలు గారు, చాలు, కానీ పనులకు ఫస్ట్ పనికెళ్ళు, దేవుని సంఘానికి చెయ్యి. నాలాగా నేను ఇక్కడికి వచ్చానని బలహీన పడే వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళు, మాట్లాడు, దేవుని మాటలు చెప్పు, సంఘాన్ని నిలబెట్టు, దేవుని మాటలు అందించు, ఈ సువార్తను ముందుకు తరలించు. మీలాగా మేము చేయలేం, నీకు చెయ్యొస్తుంది బిడ్డ, ఎలాగైనా సరే నువ్వు చెయ్యిరా ప్లీజ్. చూసారా, ఇది పౌలు గారు పెద్దల తత్వం అండి. ఇది ఏమని అతి జాగ్రత్తల పేరిట సువార్తను ఆపలేదు ఆయన. జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు. అతి జాగ్రత్త చెప్పి సువార్తను ఆపలేదండి. ఇది యేసుప్రభు దగ్గరకు వచ్చి అన్నారు, అయ్యావాడు మనవాడు కాదు, ప్లీజ్ రా, మన ఆపకరా, చేయని సువార్త చేయని బిడ్డ. వానికంటే గొప్ప జ్ఞానం నీకుంది, నేను ఇచ్చాను కానీ నీకు వానికంటే గొప్పగా నువ్వు స్వస్థత చేస్తావు. అప్పుడు నువ్వు నా కోసమే చెయ్యి, అప్పుడు నువ్వు నా మహిమార్థమే చెయ్యి. మరి వాడు చేస్తున్నాడు కదా, చేయని బిడ్డ. అక్కడ ప్రకటించబడింది నా నామమే కదా. అయ్యో వాళ్ళు ప్రకటన లోపం ఉంది ప్రభువా, తెలుసురా నాకు, నీ ప్రకటన లోపం లేదని నువ్వు అనుకుంటున్నావా? ఇంకా తను డెవలప్ చేసుకో. నేను ఏది చేసిన ప్రభు మహిమార్థమే, క్షేమార్థమని నువ్వు ఇంకా ముందుకెళ్ళు. ఖచ్చితంగా వాడిని ఆపేస్తానులే నేనే, ఎందుకంటే నువ్వు మంచోడు వచ్చావు కదా. ఇంకెందుకు పెద్ద లైట్ వెళ్తుంది, చిన్న లైట్ ఎందుకు ఆఫ్ చేసుకోమా? అంతే. అది కూడా అవండి. ఇంకొక వ్యక్తి వచ్చాడు, కక్షతో ప్రకటిస్తున్నారయ్యా పౌలు, ప్రకటించనివ్వండి ప్లీజ్. ఎందుకంటే ఆపేశం అనుకో, అది ఆగిపోతుంది అయ్యా. ఆ అవకాశాన్ని తీసి వేరే వాళ్ళకి ఇస్తాడు దేవుడు, వాక్యమే మాత్రం బంధించబడదు. మనం కాకపోతే అని ఎవరినైనా ప్రేరేపిస్తాడు, వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోకుండా మనమే దాన్ని చేద్దాం. ఇంకా వేరే వాళ్ళు చేసినా ఓకే, వాళ్ళని కూడా చేయనిద్దాం. వాళ్ళు ఎలాగైనా ప్రకటించండి, దయచేసి సువార్తకు అడ్డు వెళ్ళకండి బిడ్డ అని అక్కడ కూడా చెప్పాడండి. ఇంకా పౌలు బర్నబా చాలా తీవ్రంగా వాదాలు ఆడుకున్నారు. నీదంతా నాదెంత ఎన్నో మాట్లాడుకున్నారో. అయినా ఒక్కడు మాత్రం గుర్తుపెట్టుకో పౌలు, సువార్తను మాత్రం మనం ఆపకూడదు. ఒక్కడు మాత్రం గుర్తుపెట్టుకో బర్నబా, సువార్తను మాత్రం మనం ఆపకూడదు అన్నారండి. ఈయన ఎటు వెళ్ళాడు, ఆయన అటు వెళ్ళాడు. సువార్త మాత్రం జరగాలి. రైట్. ఇంకా యేసుప్రభు వాళ్ళు సంఘం అక్కడ కూడున్నారు, అప్పటి వరకు బాగున్నారు. చెదిరిపోయిన మీరు ఏ ప్రాంతంలో ఉన్నా సరే క్రీస్తుని గురించి ప్రకటించాలి. ఏ రకంగా ప్రకటిస్తారు? దేవుడు చెప్తాలే, ఏదో రకంగా నేను చెయ్యాలనే ప్రేరేపణ కలిగిండు. ఆయన అవకాశాలు ఆయన సృష్టిస్తాడు. ఆయన పనే అది కదా, పరిశుద్ధాత్మ వచ్చింది అందుకు కదా. అయ్యో ప్రభువా మేము చెదిరిపోయాం, భయంతో ఉండకు, ఎలాగైనా సరే చేస్తే బాగుండని ఆలోచన కలిగి ఉండు. ఆయన సృష్టిస్తాడు, అయ్యా అవకాశాలు సృష్టిస్తాడు మన దేవుడు. ఏమండి, ఇంకా పేతురు దగ్గరికి వచ్చి నువ్వు చంపేస్తానంటే, నన్ను చంపేసిన పర్లేదు కానీ ఒక్క వన్డే ఛాన్స్ ఇయ్యి అన్నాడు. పేతురు గారు ఏమన్నాడంటే, నన్ను చంపేసిన పర్లేదు, నీ మీద నా పెద్ద కోపం లేదయ్యా, మీ చట్ట ప్రకారం మీరు వెళ్ళిపోతున్నారు, ఓకే, నీ చట్టాన్ని నేను అవమానం చేయట్లేదు, రోమా ప్రభుత్వాన్ని నేను హేళన చేయట్లేదు, కానీ ఒక్క ఛాన్స్, ఆ లోపు నా పని ముగించుకొని వస్తాను. వాళ్ళ కమిట్మెంట్ చూడండి. పౌలు గారు కూడా అంతే. జైల్లో ఉన్నానని నా మీద ప్రేమతోనో బెంగతోనో భయంతోనో మీరు పనులకు దూరం అవ్వద్దు. అర్థమవుతుందనండి. ఇది ఇప్పుడు మన విషయానికి వస్తాను. మరి 2024లో ఈ డిసెంబర్లో సువార్తలు జరగకపోవడానికి కారణం ఎవరు? ఎవరండి? ఈ 2024 డిసెంబర్లో సువార్తలు అనగా ఇది మనం చేసేదే సువార్త అన్న వాదం కాదు.
మనకంటూ గొప్పగా చేసేవాళ్ళు ఉన్నారు, ప్రాణత్యాగాలు చేసేవాళ్ళు ఉన్నారు. అంటే మన సంఘ ప్రకారం మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఈ 2024లో సువార్త చేయకపోవడానికి కారణం ఎవరు చెప్పండి. మీ మనసులో ఏదైనా ఆన్సర్ వచ్చిందా? ఏమ్మా, ఇది చర్చా వేదిక అనుకుందాం. ఇప్పుడు నుంచి వాక్యం అయిపోయింది, చర్చా వేదిక. ఇప్పుడు ఈ 2024లో ఈ డిసెంబర్లో మన గ్రామాలకు వెళ్ళి సువార్త చేయకపోవడానికి, లాస్ట్లో మనం ప్రొజెక్టుల కార్యక్రమం చేయకపోవడానికి కారణం ఎవరండి? నేను కాదు, నువ్వే. ఇది ఎంత దరిద్రమైన థాట్ అంటే, మరలా చెప్తున్నాను, దీనికన్నా మరణం బెటర్. నేను కాదు ప్రభువా, ఎవడు? వాడే. నేను కాదు, వీడే. ఇది బాధ్యత లేని తనానికి నిదర్శనం. ఇది బాధ్యత లేని సోమరితనానికి నిదర్శనం, అతిపెద్ద పాపానికి ఇది సాక్ష్యం. ఏమండి ఆలోచించండి, ఎవరండి ఈ 2024లో సువార్త జరగకపోవడానికి కారణం ఎవరు అని కొంతమందిని అడిగితే, ఈసారి సర్పంచులు లేరు కదా ఒకరు. అప్పట్టకు లేదు బిడ్డ, ఇప్పుడు కాలం అంతా బాగా ఏమైపోయింది, మారిపోయింది. ఇంకా వేరే కారణాలు, మీరు కూడా ఎవరు రావట్లేదని తెలిసింది కదా, ఇట్లా యాక్షన్. నా మాటలు అనడానికి సిగ్గనిపించట్లా, తప్పనిపించట్లా, కనీసం గిల్టీ ఫీలింగ్ అని రావట్లేదండి. గిల్టీ ఫీలింగ్. దేవుడు చిన్నోడా అంటే దేవుడు తెలియదులే, రేపు ఏంటో కూడా ఆయనకు తెలుసు. మనం ఒక 100 ఏళ్ళ తర్వాత ఏంటో కూడా తెలుసు ఆయనకు. మనం ఆయన ముందు మనం ఏంటని బాబు, నా మాటలు నిన్ను మాయ చేయొచ్చు, నీ మాటలు నన్ను చేయొచ్చు, దేవుడు లెక్కలకు తీసుకుంటే ఎలాగని అడుగుతున్నాను. ఎందుకంటే ఆయనకు పట్టింపులు ఎక్కువ. ఆయనకు చాలా పట్టింపులు ఎక్కువ అండి. పట్టింపు తినకూడదు అంతే. నువ్వు దాన్ని ఏం కాదు కదా పండుగ అవన్నీ మాట్లాడకు. నువ్వు ఆయన కొట్టాలి దాన్ని అంతే. ఆయనకు చాలా పట్టింపులు ఎక్కువ అండి బాబు, చాలా మొండోడు ఆయన. కానీ ఎందుకు అనండి ఆయన దగ్గర మనం ట్రాయిపోతున్నాం. నేనెంత, నువ్వెంత? నువ్వెంత చెప్పు. ఈ రోజు నేను నిజం మాట్లాడిన అనుకో, నువ్వు అవమానిస్తావు నన్ను. ఓకే, ఎంతకాలం చెప్పు, మరలా ఓకే ఐఎమ్ సారీ బ్రో అంటే కథం, పంచేది పడిచిపోయా. కానీ అట్లా కాదు కదా ఆయన. నువ్వు చచ్చిపోయినా సరే నేను బ్రతికించి మళ్ళీ చంపేస్తాడు. మరలా చెప్తున్నాను, నువ్వు నరకం అయినావంటే ఇంకా బెటరు. నరకం అంటేనే ఇంకా చావు, దాన్ని కూడా ఇంకా భయంకరంగా చేస్తాడు ఆయన. అలాంటోడు ఆయన. ఏమండి ఈ 2024లో డిసెంబర్లో సువార్త జరగకపోవడానికి కారణం ఎవరని కొంతమందిని అడిగానండి. వాళ్ళు చెప్పిన ఆన్సర్ అంటే చాలా భయం వేసింది. నాదే అని ఎవరు ఒప్పుకోవట్లేదు ప్రియ దేవుని పిల్లలారా. మనిషి ఏ విషయంలో విధేయతగా ఉండాలో, ఏ విషయంలో తగ్గించుకున్నాడు ఎందుకో లేదండి. నేనే కారణం అని ఫీల్ అయితేనే నెక్స్ట్ ఉన్న వాటిని సరే మనస్ఫూర్తిగా చేయగలవు, ఉన్న వాటిని సరే ప్రేమపూర్తిగా చేయగలవు. అయ్యో సువార్త అంటేనే సత్యం, దీన్ని కక్షతో చేయడం ఏంటి అనే ఆలోచన నీకు వస్తుంది. సువార్త అంటేనే నిజం, ఈ నిజాన్ని యథార్థంగా చేయాలి కానీ అబద్ధం ఆడి చేయవలసిన అవసరం ఏముంది అని ప్రేరణ వస్తుందండి. ఇది నా కాన్సెప్టు. అర్థమవుతుందా లేదా? ఏవండి ఎవరు కారణం అంటే నేనే అనే ఆలోచన నీకు రావాలి, నా కుటుంబమే అలా అనే ఆలోచన నేను రావాలి. ఎలాగంటే కొన్ని చెప్తానండి. సువార్త శుక్రవారం ప్రార్థనలు ఉన్నాయి, మీరు కూడా కారణమే అనుకోవాలి. ఎందుకంటే శుక్రవారం ప్రార్థన దేనికోసం పెట్టుకున్నాం మనం? సువార్తల కోసం, సంఘ క్షేమం కొరకు, ఏమండి దేశ క్షేమం కొరకు ప్రార్థన చేయడానికే కదండి పెట్టుకుంది. అది వస్తున్నారు, దారాలు ఓడగొట్టుకుని వస్తున్నారు, పనులు ఓడగొట్టుకుని వస్తున్నారు, ఎవరు రాకున్నా సరే వస్తున్నారు, రెగ్యులర్గా వస్తున్నారు. వచ్చే వరకు చెప్తున్నాను నేను, సీజన్ ప్రకారం వచ్చే వరకు కాదు నా కాన్సెప్ట్. సీజనల్ భక్తులు వాళ్ళు వదిలేద్దాం, ఖచ్చితంగా ఉంది అని వస్తున్నారు కదా. ఏం చేసావమ్మా ప్రార్థన? ఏం చేశావు? ఎవడో తీసుకెళ్తాడు, ఎవడో వస్తాడు, ఎంతకాలం ఎదురుచూపు బతుకు, ఎవడో నడిపిస్తాడని. ఇలాంటి రోజు వస్తుందనే 15 సంవత్సరాల క్రితం ఆలోచించాను నేను. తెలుసా మీకు? కలిసి ఉందాం అనే పదం ఎందుకు వాడాను, కలిసి చేద్దాం అనే పదం ఎందుకు వాడాను? నాకు ఫ్యూచర్ తెలుసు, సువార్త అంటే ఏంటో, దయ్యం తంత్రం ఎలా ఉంటుందో నాకు తెలుసు. అందుకే ప్రతి ఒక్కరిని సహించుకుంటూ వచ్చాను, ప్రతి ఒక్కరిని విలువించుకుంటూ వచ్చాను, ప్రతి ఒక్కరిని మాట్లాడుకుంటూ వచ్చాను, ప్రతి ఒక్కరు తలదించుకుంటూ వచ్చాను, చేతులు కట్టుకుంటూ వచ్చాను. ఎలాగైనా సరే క్రీస్తు సువార్త ఆగకూడదు అన్న ఆయన ఎలా మాట్లాడుతుంటే తెలుసు అయ్యా, నీకంటే నాకు ఎక్కువ తెలుసు వాళ్ళ గురించి. ఏం చేయను, సువార్త ప్రకటించబడాలి. నువ్వు చేస్తావా? కథ సైలెంట్. అందుకే నేను వెళ్తున్నాను ఆడికి. అర్థమవుతుందండి? ఏం చేసావమ్మా శుక్రవారం ప్రార్థనలో? ఏం చేసావు? ప్రభువా డిసెంబర్లో వస్తుంది తండ్రి, అన్నవాళ్ళు వెళ్తున్నారంట. ఎవడరా వెళ్ళేది? అన్నవాళ్ళు వెళ్తున్నారు, తోడుగా ఉండాడు. ఎవడు చెప్పిండు నీకు అన్నవాళ్ళు వెళ్తానని?
నువ్వు అనుకుంటున్నావు డిసెంబర్ వస్తుంది, ఆ అన్న వస్తాడు, ఈ అన్న వస్తుంది, ఈ అక్క వస్తుంది, ఆ అక్క వస్తుంది, ఈ అక్క వస్తుంది, బ్రెయిన్లో దింపుకుంటా ఉంటావు. రారు బిడ్డ, రారు. ఆయన గెంటేశారా మనల్ని. నీకు అర్థం కావట్లా. కలిగి ఉన్నవానికి ఇవ్వబడును అనే పదం నీకు తెలుసా? కలిగి ఉన్నవానికి లేని యొద్ద నుంచి ఇవ్వబడును. మన దగ్గర ఉన్న ఒకే ఒక ఆధారం సువార్త, డిసెంబర్ సువార్త. ఆ కల్చర్ని ఈ ప్రాంతంలో మనమే డెవలప్ చేశాం. మనల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది చేస్తున్నారండి. ఇప్పుడు ఆగిపోతే వాళ్ళు ఏమైపోతారని దిగులుంది. ఇప్పుడు మనం ఆగిపోయాం, వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు కూడా చేస్తారా, మానేస్తారా అని భయం ఉందండి. మీ డిసెంబర్ తండ్రి మమ్మల్ని వీడియోని అడగండి. కొన్ని గ్రామాలైనా అని గత 5 సంవత్సరాలుగా మాట్లాడుతున్నాను ఈ పదాన్ని నేను. ఒక్కటైనా రెండైనా చేయనియండి ప్రభా, చేయనియండి ప్రభా, చేయనియండి ప్రభా, మాకు అవకాశం ఇవ్వండి, మీరు మాతో రండి రండి రండి, ఇలా మొరపెట్టండి అమ్మని చెప్పాను. పెట్టుకుంది ఒక రకం, వాళ్ళు చేస్తుంది ఒక రకం. నేను మిమ్మల్ని మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్కరు బాధ్యత చేసుకోవాలి. ఇంకొకరు ఎప్పుడని చెప్పురా, సువార్తకు ప్రశాంతంగా వచ్చిన రోజు ఉందని జీవితంలో. ఫోన్ చేస్తే వర్క్ ఉంది, చేసుకోపో, మొత్తం వర్కే చేసుకోపో. ఇప్పుడు ఎవడు కొట్టి నేను ఆ ముష్టి తీసుకొచ్చి ఆ కానికలు పెట్టాలి, వారైపో, వేసేదే ఉంది. తీసేశాడు బిడ్డ, మనల్ని సైడ్ చేస్తున్నాడు ఆయనే. నీకు అర్థం కావట్లేదులే. ఫీల్ అయ్యే గురించి చెప్తున్నానండి. పోతమైంది దరిద్రం, సలి బేరాలు పోయేటివి, అంత డిస్టర్బెన్స్ అయ్యేటివి, అంత లొల్లి ఉండేది. ఇప్పుడు హ్యాపీగా ఉందన్న వాళ్ళ గురించి నేను చెప్తానండి. వాడు నిజంగా ఎదర్థవంతుడు అట్లా అనుకుంటాడు. వాడు నిజంగా ఎదర్థవంతుడే. ఏమండి రైట్, శుక్రవారం ప్రార్థనలో లోపం ఉందేమమ్మా, ఒక్కసారి సరి చేసుకుందాం దాన్ని ప్లీజ్. ఒక్కసారి సరి చేసుకుందాం. కుటుంబ ప్రార్థన లోపం ఉందేమో, ఒక్కసారి దాన్ని సరి చేసుకుందాం. నేను సరి చేసుకుంటాను అంటే నా టీచింగ్లో ప్రాబ్లం ఉందా, ఏదైనా ఉందా అని. నువ్వు కూడా సరి చేసుకో. ఎప్పుడన్నా సువార్తకు ప్రశాంతంగా వచ్చావా? ఎంత టార్చర్ అయ్యా. ఏమని చెప్పారు? గట్ల మాట్లాడితే ఎవడు పోతారు అంత దూరం? అన్నీ విన్నాడు దేవుడు, అన్నీ విన్నాడు ఆయన. ఆయన ఏది మర్చిపోడు, అన్ని లెక్కలు తీసుకుంటాడు ఆయన. ఎప్పుడు చెప్పు అన్నకి పర్మిషన్కి వెళ్ళండి. పంచాయతీ లేకుండా ఎప్పుడన్నా వచ్చిరా అండి? పంచాయతీ లేకుండా పాంప్లెట్ వేద్దాం, పంచాయతీ లేకుండా ఎప్పుడన్నా వచ్చిరా? అన్ని తీసుకోవాలి లెక్కలకు, అన్ని లెక్కలకు తీసుకున్నాడు. స్పాట్ పెట్టే కాలం వచ్చేసింది, అది రాకముందుకు జాగ్రత్త పడమని చెప్తున్నాను నేను, అంతే, ఇంకేం లేదు. ఎవరినైతే హేళన చేశామో వాళ్ళని దేవుడు మన మీద హీరోలు చేస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి, ప్రహరలేదు. నీకు అర్థం చేసి ఇది నాది బాధ్యత. అవును, నేను అలా మాట్లాడను కాబట్టేనండి ఇలా జరిగేది. దేవుడు విన్నాడేమో నా మాట, నీకెందుకు సువార్త పో అన్నట్టుగా. నేను కూడా అలాగే, మీరు అందరు ఒక్కరికి, అవును నేను ప్రార్థన చేయలేదు కదా ఈ డిసెంబర్ కొరకు, నాకు ఆలోచన లేదు కదా, అందుకే ఇలా జరిగిందేమో, ఇలా జరిగిందేమో, ఇప్పుడు ఇది, నెక్స్ట్ ఇంకోటి, నెక్స్ట్ ఇంకోటి, నెక్స్ట్ ఇంకోటి. దీనికే తాళమే తేడా చేసుకుంటాం మనం, చెప్పండి. ఏమో లాగేయడని ఎందుకు అనుకుంటున్నావు? ఆయన పోతావంతి చూడదాం అనుకుంటావా? అలా అనుకున్న వాళ్ళ గురించి నేను అంటలేను. ఓకే, అట్లా కూడా నేను అడ్డురాను, ఎందుకంటే స్వభావం అది, నో ప్రాబ్లం లేదు. ఇవ్వండి అలాగా. ఇంకెవరైనా సరే, అయ్యో నేను గతంలో నిందలేశాను కదా, ఏం మాట్లాడుతున్నాడు వాడు? ఏదో మాట్లాడండి తీరా, ప్లీజ్ నీ దండం పెడతా. వాడు మాట్లాడండి ఏదో ఒకటి మాట్లాడుతున్నాడు కదా, ఏదో ఒకటి లేదు గట్ట మాట్లాడతాడా? దేవుడా ఏం చేయాలి? నీకు తెలియదురా ఫ్యూచర్ గురించి, నీకు తెలియదు. వాడు ఏదో మాట్లాడుతుంది, సరే ఇచ్చామండి, నాకు ఇచ్చినావు మైక్ నువ్వు. ఇప్పుడు ఎలా ఉంది చూడండి. ఇంకా కొన్ని మాటలు, మీరు రావట్లేదు కానీ చేయట్లేదు, ఈ మాటకు నిలబడగలవు నువ్వు. మీరు రావట్లేదు కాబట్టి జరగట్లేదు, గుడ్ అంటే నీతో జరగదన్నమాట. అంతే కదా, అంతే కదా. నీతో జరగనప్పుడు ఎందుకు నువ్వు నిందలేస్తావు? నీతో జరగనప్పుడు వానితో జరుగుతుందని తెలిసినప్పుడు వాడిని ఎందుకు టార్చర్ చేస్తావు? వాడిని ఎందుకు నిందలు ఇస్తావు? వాని మీద ఎందుకు అవమానాలు? చెప్పు. చేస్తున్న ఖాళీలో కొట్టాయి కదా, అనుకోరాదు. నువ్వు నేను కాదు, అందరం కలిస్తేనే దేవుని పని. ఏ ఒక్కరు వెళ్ళిపోయినా ఆగిపోతుందండి అది. అందుకే అన్నాడు, సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నా వల్ల ఇది ఆగకూడదు అని పౌలు గారు చాలా జాగ్రత్త పడ్డారండి. జైల్లో ఉన్న సరే జాగ్రత్త పడ్డాడు, ఆగకూడదు బిడ్డ, నేనేదో అరెస్ట్ చేయనని మీరు ఆగకండి, ప్లీజ్ 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 ప్లీజ్. ఉన్నాడు దేవుడు, ఉన్నాడు పరిశుద్ధుడు, నడిపిస్తాడు ఆయన, వెళ్ళండి 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 అని మోటివేషన్ చేశాడండి. కాబట్టి మనం కూడా ఆ వాక్యాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకొని, నేను ఇక నుంచి సువార్తకు ఆటంకంగా ఉండను అని ఫీల్ అవ్వాలి. ప్రతి ఒక్కరు ఒక రెస్పాన్సిబిలిటీ ఫీల్ కావండి. నిజమే, నా వల్లనే నేను సార్కి ప్రార్థన చేయలేదండి, నేను గతంలో సువార్త విషయంలో చాలా సనుక్కున్నాను, అందుకే దేవుడు ఆపేశాడేమో. ప్రొజెక్టర్ కారాలు ఏమో ఎవడు చేస్తాడండి, చేసేవాళ్ళు. అందుకే నేను చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళైనా చేసేవాళ్ళకి ఎందుకు వాల్యూ ఇస్తానంటే అందుకే.
చేయండి ప్లీజ్. అలాగని చేయని వాళ్ళ గురించి నేను హేళనగా మాట్లాడిన పద్ధతి కాదు. వాడు అనుకుంటే ఏం చేయలేను నేను దాన్ని. కానీ ఎవరైనా సరే వెళ్ళండి అన్న, నేను చేస్తా, ఓకే రా, నువ్వు ఏ కాన్సెప్ట్ తోటైనా రా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు, సరే కందాం అన్న, మేము పత్రికలు కొట్టేయాలి. నిజంగా చెప్తాను, పత్రికలు కొట్టేయాలంటే ఎందుకు వీళ్ళు ఉన్న దెబ్బ చేయాలి అనుకొని అలాగే అప్పు చేసి కొట్టించిన రోజులు ఉన్నాయండి పత్రికలు. ఇప్పుడు కొట్టించండి అన్న కూడా కొట్టేయబోదు లేదు. ఎందుకంటే వాటిని తీసి ఇంట్లో పెట్టుకోవాలి. అక్కడ పిక్స్లు ఉన్నాయండి, అది 3 సంవత్సరాల క్రితం కొట్టించాను, ఇప్పటికీ అక్కడే ఉన్నాయి. ఈ డిసెంబర్ కన్నా వాటికి మోక్షం వస్తుందో రాదో చెప్తున్నాను. సెమినార్ అప్పుడు కూడా రండి, ఏవో అల్లర్లు, ఏవో గొడవలు, అది కూడా దేవుడు ఆపేస్తాడేమో. ఎందుకంటే అంత భరించే శక్తి లేదు కదండి మన అందరికీ. నా మాటలు భరించే శక్తి మీకు లేదు, మీ మాటలు భరించే శక్తి నాకు లేదు కదా. ఆలోచించండి ప్రియ దేవుని పిల్లలు, సువార్త ప్రాముఖ్యం ఏందండి. దీనికి ఏ రకంగా మన ఆటంకం కలిగించకూడదు. తప్పు చేసి సువార్త చేయమనట్లేదయ్యా, ఎవరు చెప్పారయ్యా అలాగా? అలా చెప్పండి ప్లీజ్. ఏదో రకానండి, గృహకుడికినా అది సువార్తనే. ఆదివారం ఆరాధన అక్కడికైనా సరిగా వచ్చావాను, అక్కడికన్నా దానికోసం మనం రెగ్యులర్గా వచ్చావా? అసలు వద్దులే, దేవుడు లెక్కలు తీసుకుంటే చాలా పెద్ద మిస్టేక్ అనిపిస్తే అప్పుడు నువ్వే అంటావు, నిజంగా నేను నరకానికి అర్హుడైన ప్రభువు అంటావు. ఆ దగ్గర రానియకుండా ఇప్పుడు ఇలా జరగలేదు అంటే దేవుడు వదిలేశాడా? నెక్స్ట్ టైం జరుగుతుంది మీరు అనుకుంటున్నారా? అనుకుంటారండి మీరు, ఏం తెలుసు మీరు అనుకుంటారు. ప్రాబ్లం ప్రభుత్వం లేదండి, ప్రాబ్లం సమాజం లేదండి, ఉన్నదంతా మన దగ్గరే ఉంది. ఉన్నదంతా మన దగ్గర ఉంది. నేను కావచ్చు, మీరు కావచ్చు, ఏదేమైనా మనం గెలిచాం. మన నిందలు గెలిచాయి, మన చదువులు గెలిచాయి, మన ఉద్యోగాలు గెలిచాయి, మన అల్లర్లు గెలిచాయి. సువార్త మాత్రం ఆగింది.